పెట్టవా మిక్సర్ అది అన్నీ తీసుకో. అదే మీకు అవి పాఠ్య భాగాలు పెట్టారు పెట్టారు 10:30కి కీర్తన 65.
ప్రార్థన చేపిద్దాం, ప్రార్థన చేయించేద్దాం. 9:50 ఈ వారం ప్రార్థన చేపిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి అక్క. అందుద్దా? హరికి బాగుంది. పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ప్రేమలకు మా తండ్రి నాయన తెలియని కోట్ల చేయించుకుంటున్నాను ప్రభా. అయా మరి నాయన రాలేని వారిని రావాల్సిన వారిని అయ్యా ప్రతి ఒక్కరిని ప్రభా అయా సకాలంలో నడిపించుకుంటున్నాము ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా మరి వచ్చిన వారిని తండ్రి అయా మరి జ్ఞాపకం చేసుకొని ప్రభా అయా పేరు పేరు దర్శించిన ఆశలు దీవించి అయా మీ మహిమ పొందుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా అనేకులు రావాల్సి ఉంది ప్రభా. అయా త్వరగా వచ్చేటకు సహాయం చేస్తున్నాను ప్రభా. అయా మరి నాయన మీ దగ్గర రాష్ట్రాల కుటుంబాన్ని ప్రభా అయా మీరు జ్ఞాపకం చేసుకొని ఆశపడి మహిమ పొందుకుంటున్నాను ప్రభా. అయా మీ పరిశుభ్రతతో ప్రభా అయా జరగాల్సిన మరి నాయన కార్యక్రమంతో ప్రభా అయా మీరే అధ్యక్షత వహించండి తండ్రి. అయా పాటలు యొక్క ప్రభా అయా వాక్యం అందు ప్రభా ఆయా మీరుండి నాయన అయా ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకుంటున్నాను ప్రభా. వస్తూ ఉంటాను అయా మీరు పరిశుద్ధాత్మతో ప్రభ అయా మరి ఒకసారి ప్రభ అయా నలుగురు మంది జ్ఞాపకం చేసుకోండి ప్రభ. అయా మీరు స్తోత్రము తండ్రి అనేకులు రావడానికి ప్రభ. అయా మరి నాయన త్వరగా వచ్చేందుకు సహాయం చేయమని ప్రభ. అయా ఘనత మహిమ ప్రభావం మీద పొందుకోమని ఇటు కృప దేవుడు దీవించునని నాదుడు నగడని ఏస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. సౌండ్ చూడు, సౌండ్ చూడు, సౌండ్ సరిగా రావట్లేదుగా. మీరు చదువుతురా? హల్లెలూయా. ఎందుకంటే చెప్పి తండ్రి చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో మరి మన దైవజనుడిని మనం స్టేజ్కి ఆహ్వానించుకుందాం. ఈ సమయంలో దైవజనుడు మన సీనియర్ మాస్టర్ గారు సంజీవ్ గారిని మన స్టేజ్కి రావాల్సిన కోరుతుంది. చప్పట్లు లేచిన వాడ హల్లెలూయా. అది సమయంలో వాక్య పఠనాలు మనం చదువుకుందాం. ముందుగా కీర్తన గ్రంథము 65వ కీర్తన 1 నుంచి 13 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకున్నాం. అంటే ఒక వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు చదవాలి, 3వ వచనం నేను చదువుతాను, 4వ వచనం మీరు చదవాలి. చదువుతారమ్మా? అట్లా మనం చదువుదాం. ఎంతమంది ఇక్కడ చదువుతారు చేయట్లేదు కానీ చదువుతారా లేదా నేను చదువుతాను ఆయన చదువుతారా? సరే ఆయన చదవండి. మరి 65వ కీర్తన చదువుకున్నాం. దేవా అంటే చెప్పండి.
దేవా సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. పెద్ద చదవాలమ్మా అందరూ. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర కార్యముల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితులుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు. దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నేలతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నేలతో తడిపి దాని గవినులను చదును చేయుచున్నావు. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి. అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి. అన్నియు గానము చేయుచున్నవి. ఆమేన్. ఈ వాక్య భాగాన్ని మన వెనుకలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కూర్చుందాం. దయచేసి అందరు కూర్చోండి. మరి ఈ సమయంలో మనం దేవుని వాక్య పాఠములు మనం చదువుకుందాం. ముందుగా అందరూ కూర్చొని ఉండండి. ఈ వాక్య భాగాన్ని మనం చదువుకుంటాం. మరి ఈ సమయంలో లేవియా కాండము 23వ అధ్యాయం 16-17 వచనాలు మన మధ్యలో ఉన్న మనక్క ముందుకొచ్చి ఈ వాక్యాన్ని చదువుతారు. లేవియా కాండము
23వ అధ్యాయం 16-17 వచనాలు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. వాక్య భాగము హల్లెలూయా. లేవియా ఖండము 23, 16, 17 వచనాలు. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు క్రొత్త ఫలముతో నైవేద్యములు అర్పింపవలెను. మీరు మీ నివాసంలో నుండి తూముల్లో 2 10వ వంతులు పిండిగల 2 రొట్టెలను అల్లాడించు అర్పణలుగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమ ఫలములను అర్పణము. హల్లెలూయా. దేవుడి ఈ వాక్యం దీవించునుగాక. అలాగే రెండవ పాఠముగా ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 11-12 వచనాలు. మరి స్రవంతి చదువుతారమ్మా? ఓకే, అవునా? మంగవేనక్క చదువుతారక్క? మంగవేనక్క, వెంకటలక్ష్మి అక్క చదువుతారా? సరే. శృతి ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 11-12 వచనాలు చదువు. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 11-12 వచనాలు. 3వ పాఠం నాగేశ్వర గారు చదువుతారు. వారు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. వారు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. ఈ సమయంలో అందరు కూర్చొని ఉండండి. రెండవ పాఠంగా ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 11-12 వచనాలు. హల్లెలూయా. మోయాబు తన బాల్యము నుండి వెన్నెల నొందినెను. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడుట అది మండి మీద నిలిచెను. అదెన్నడను చేరలోనికి పోవునది కాదు. అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది. దాని వాసన ఎప్పటి వలెనే నిలుచుచున్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాగాల దినములలో నేను దాని ఎదుట కుమ్మరించును, వారిని పంపెను. వారు దానిని కుమ్మరించి దాని పాత్రలను వేలి చేసి వారి జాడలను పట్టుకొనెదరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, చక్కగా చదివిన సోదరికి ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. మరి 3వ పాఠముగా అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుకుందాం. మరి మన మధ్యలో ఉన్న పెద్దలు నాగేశ్వరరావు గారు ముందుకు వచ్చి మరి ఈ మాటలు చదువుతారు. వారితో పాటు కలిసి హల్లెలూయా. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరమును చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానమును ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయుట ద్వారాను
మనలను రక్షించెను. మనమాయనకు కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ బట్టి దానికి వారసుల మగుటకై ఆ ఆత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. హల్లెలూయా. అదే స్పెడ్స్ లేకపోయినా చక్కగా చదివారు. మరి వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ సమయంలో అందరం అలాగే నిలబడి ఉందాం. సమయంలో కొద్దిసేపు మనం అంతా కూడా స్తుతి ఆరాధన ప్రభువుని మనం ఆరాధించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం అలాగే లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు స్తోత్రమయ్యా, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా కొన్ని నిమిషాలు దేవుని స్తుతించుదాం, దేవుని ఆరాధించుదాం. కొన్ని నిమిషాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. అందరు చప్పట్లు కొడదామా? చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెద్దాము. చేతులు ఊపుతూ ఒకసారి హల్లెలూయా. చప్పట్లు కొడదామా? ఆమేన్. అందరు గట్టిగా చప్పట్లు కొడు. హల్లెలూయా. ఆమేన్. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రారుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రారుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రారుడా. అందరూ చప్పట్లు కొట్టు. ఆమేన్.
the Lord. Amen, amen. పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా, పదే పదే నిన్నే చేరగా ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో కన్నీటి బాటలో, కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా, ఆనందం నీ చప్పలు కొడదాం అందరూ. ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రారుడా. అందరూ ఉజ్జీవంగా హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అందరు చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. యేసయ్యా, నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన స్వాస్థ్యం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా. సత్యవాక్యమే, జీవవాక్యమే, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రారుడా. అందరు చేతుల పైకి, చేతులు పుట్టు మనసారా ప్రభుని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరి చేతులు ఎత్తుదామా, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకో, చేతులు పుట్టు, చేతులు పుట్టు. ఆమేన్. అందరూ చాపలు కొడు. సర్వసత్యమేనా మార్గమై, సంగక్షేమమేనా ప్రాణమై. సర్వసత్యమేనా మార్గమై, సంగక్షేమమేనా ప్రాణమై. లోక మహిమ చూడక నీ జాడలు వీడక, లోక మహిమ చూడక నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సియోనులో. ఈ దర్శనం నాశయం నందు నీలో పడదామా.
ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రారుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు నీలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా. స్తోత్రారుడా, నా యేసయ్యా, స్తోత్రారుడా. అందరు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని కనపరు. హల్లెలూయా. అలాగే గట్టిగా చప్పలు కొడుతూ, గట్టిగా చప్పలు కొడుతూ, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరోసారి అందరు గట్టిగా చప్పలు కొడుతూ, అందరు గట్టిగా చప్పలు కొడుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా గట్టిగా చప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని నామమున రెండయ్యా, రెండయ్యా ప్రభువా. పరిశుద్ధాత్ముడా నీ ప్రభావం యేసు నామములో ప్రతి ఒక్కరిని తాకనివ్వండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా, రి బాబా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. దేవుడు మనం దర్శించులాగా. ప్రభువా నాతో మాట్లాడండి నాయన. అయ్యా ఈ పునరుద్ధాన దినము పరిశుద్ధాదివారంలో అయ్యా సేవకులు నిలబెట్టుకుని మాతో మాట్లాడండి ప్రభువా. మనందరం మన హృదయాలు తెరచి దేవుని వాక్యం కొరకు మన హృదయాలు బదిలిపరుచుకుందాం. దేవా నాతో మాట్లాడయ్యా. నీ స్వరము వినిపింపు చేయండి అయ్యా. నీ మాటే నన్ను బ్రతికిస్తుందయ్యా. నీ మాటే నన్ను బాగు చేస్తుందయ్యా. నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది. నా బాధల్లో నెమ్మదిస్తుందయ్యా నీ వాక్యం. ప్రభువా ఆ వాక్యం చేత నన్ను బ్రతికించండి అయ్యా. నన్ను స్వస్థపరచండి అయ్యా. నాకు ఆరోగ్యము దయచేయండి అయ్యా. నీ ప్రభావముతో నింపయ్యా. నీ బలమైన అభిషేకము నాకు దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరు ప్రభువుని అడుగుదాం. నువ్వు మాట్లాడితే బ్రతుకుతామయ్యా. ఒక్క మాట చాలయ్యా. ఒక్క మాట చాలు ప్రభువా. ఒక్క మాట చాలయ్యా. నువ్వే బ్రతికిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు ఉన్నాయి. ఈ మాట ఎంతో జీవము గలదయ్యా. నిర్జీవంతో ఉన్నాను, జీవం లేకుండా ఉన్నాను. నీ వాక్యముతో అయ్యా జీవాత్మను నాలోనికి పంపండి. జీవాన్ని నాకు దయచేయండి నాయన.
వాక్యం అనే ఆహారం తిని ఆధ్యాత్మికంగా నీ బలపరచబడాలి. ప్రార్థన చేసుకోండి ఎవరికి వారుగా. అందరం మోకరించుదామా? వీలైతే అందరం మోకరించుదాం. యేసయ్యా 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 యేసయ్యా. ఎవరికి వారుగా కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తారు. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. సూటిగా నీతోనే మాట్లాడబోతున్నాడు. మాట్లాడయ్యా, నీ స్వరం వినిపింప చేయండి అయ్యా. మాట్లాడితే మేము బ్రతుకుతాము. నువ్వు మాట్లాడితే మాకు స్వస్థ వస్తుంది అయ్యా. యేసయ్యా యేసయ్యా మాట్లాడు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అని యేసయ్యా మీకు స్తోత్రాలు. మా హృదయపు వాకిళ్ళు తెరిచి, మా హృదయపు తలుపులు తెరిచి నీ మాట కోసం వేచి ఉన్నామయ్యా. వాక్యమై ఉన్న దేవుడా, మా హృదయంలోనికి రండి. నీ వాక్యముతో మమ్మల్ని నింపండి నాయన. నీ వాక్యముతో మమ్మల్ని బలపరచండి. మీ వాక్యముతో మమ్మల్ని సరిచేయండి. మీ వాక్యముతో మమ్మల్ని బాగు చేయండి. నీ వాక్యముతో మమ్మల్ని ఆశీర్వదించండి. ఆటంకాలు, అభ్యంతరాలు, వాక్యం వినకుండా చేస్తున్న ప్రతి గలిబిలి నజరేయుడైన యేసు అధికారం కలిగిన నామములో ప్రభువా మీకు స్తోత్రం. మాకు వినగల చెవి, గ్రహించగల మనసు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూర్చుందాం. దయచేసి అందరు కూర్చోండి. కొంచెం క్రమంలో, వరుస క్రమంలో కూర్చోండి. కృష్ణ ఇటు రాదండి. వెనకాల ఎప్పుడు కూర్చోవద్దు, ముందుకే వచ్చి కూర్చోండి. కొంచెం లైన్లో కుమారక్క కొద్దిగా లైన్ చూసుకున్నామా. స్రవంతి ముందుకని రండి, కొద్దిగా రండి. సమయం ఎంతో విలువైంది. పైన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం కనుక దయచేసి అందరూ తప్పక సమయాన్ని పాటించటం తప్పక మనం అలవరుచుకోవాలి. ఆ విషయాలు మీరు గమనించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. మరి మన సంఘానికి దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేశాడు. నిజంగా మరి గొప్ప దైవజనులు మన సంఘానికి వచ్చి మన సంఘాన్ని వారి ఆధ్వర్యంలో విధంగా నడిపించడం మనకెంతో ఆశీర్వాదకరం.
నిన్న ఎంత చక్కగా పోయిన వారంలో మీరు దేవుని వాక్యాన్ని విన్నారు కదా. కడుపు నిండా తిన్నానండి అంటారు కదా, అట్లాగే సమృద్ధి అయిన దేవుని వాక్యాన్ని పోయిన వారం మీరందరూ తిన్నారని అనుకుంటున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇలాగే ప్రతి వారం కూడా బహుశ్రేష్టమైన బలమైన ఆహారం మీరు తింటారు. కాబట్టి వాక్యం కొరకు వేగిరపడుతూ రావాలి. కనుక ఈ సమయంలో మరి మన దైవజనులు, మన పెద్దయ్య గారు, మన ఈ సంఘానికి హెడ్ పాస్టర్గా ఉన్న దైవజనులు పిలిప్ బాబాయ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ వారికి వందనాలు తెలియపరుద్దాం. అలాగే మరి సీనియర్ దైవజనులుగా మన మధ్యలో వారి కుమారుడు మరి సంజీవ్ గారు, దైవజనులు సంజీవ్ అయ్య గారు ఉన్నారు. మరి వారిని బట్టి, అమ్మగారిని బట్టి వారికి కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా వారికి కూడా వందనాలు తెలియపరుద్దాం. మరి అయ్యగారు అయితే ఖచ్చితంగా సమయం అంటే సమయమే, కరెక్ట్ టయానికి వచ్చి ఉన్నారు. మరి మీరే ఆలస్యంగా వస్తున్నారు. సరే, 1-2 వారాలు కొంచెం మీరు ఈ టయానికి మీరు ఈ టైం ప్రకారంగా మీరు మందిరానికి రావడానికి అలవాటు చేసుకోవాలి. అందుకని మరి అయ్యగారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎందుకంటే టైం అంటే టైం, అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా మీరు గమనించాలని కోరుతూ, మనం దేవుని వాక్య సందేశం కొరకు మనం అందరూ కూడా సిద్ధపడి ఉన్నారని నమ్ముతున్నాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు సార్? అల్లు చెప్పండి. హల్లెలూయా. మరి దయచేసి దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు మరి పిల్లలు అటు ఇటు తిరగకుండా చూసుకోండి. ఒకవేళ పిల్లలు కానీ ఉంటే కొంచెం వెనకాల కూర్చుంటే మరి వాళ్ళు అల్లరి చేసినా కొంచెం మీరు బయటికి వెళ్ళొచ్చు, మళ్ళీ వాళ్ళని బుజ్జగించి మళ్ళీ తీసుకొని రావచ్చు. కాబట్టి ఆ విషయాలు మీరు గమనించండి. వాక్యం చెప్తున్నప్పుడు చదువు వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని వాక్యం చూడాలి. వాక్యం చెప్తున్న రెఫరెన్స్లు చదివే వారిగా ఉండాలి. మీకు మైక్ కూడా ఇస్తాం చదవడానికి. కాబట్టి ఎక్కడ కూడా అయ్యగారు వాక్యం చెప్పగానే వెంటనే అందుకునేటట్టుగా ఉండాలి. అట్లా ప్రతి వారం కూడా చక్కగా జరుగుతాయి. మీకు ఆఖరిలో కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. మరి ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని విందాం. మరి మన మధ్యలో మన సంఘానికి సీనియర్ దైవజనులుగా ఉన్న దైవజనులు సంజీవయ్య గారిని బట్టి గట్టిగా చప్పలు కొడుతూ మరి వారు వాక్య సందేశం అందించాల్సిందిగా సమయాన్ని వారికి ఇస్తున్నాం. గట్టిగా చప్పలు కొడుతూ వారికి సమయాన్ని ఇద్దాం. దేవుని నామంకే వందనములండి. హల్లెలూయా. అయితే పాస్టర్ గారు సీనియర్ పాస్టర్ అన్నారు, కానీ సీనియర్ పాస్టర్ ఏం కాదండి. నేను 9 సంవత్సరాల ముందు దేవుడు నన్ను తాకారు. పరిశుద్ధాత్మ దేవుడే నన్ను తాకి ఒక అంశం ద్వారా నాతో మాట్లాడారు. ఆ అంశాన్ని నేను నా నెక్స్ట్ దేవుడు కల్పించిన అవకాశాన్ని బట్టి నేను అది చెప్తాను మీకు. అయితే ఈ రోజున మాత్రం కొత్త సంవత్సరము అనే దాని విషయమే. లాస్ట్ వీక్ మీరు మా ఫాదర్ చెప్పిన విషయాలు విన్నారు. ఇంకొన్ని విషయాలు నా పరంగా కూడా ఏముంటాయి అనేది మీకు చెప్దామని నేను ఇక్కడికి వచ్చానండి. గత సంవత్సరం నుంచే నేను కొత్తగూడెంలో ఉంటున్నాను. సో ఈ పరిచర్య భారాన్ని నేను కూడా మొయ్యాలి. అంతకు ముందున్న 8 సంవత్సరాలు నేను బెంగళూరులోనే ఉన్నానండి. అక్కడే ఉండి చదువుకుంటూ ఉన్నాను. చర్చెస్కి వెళ్ళి అటెండ్ అవుతూ వస్తున్నాను. కానీ కొత్తగూడెంలో మరి ఫాదర్ 27 సంవత్సరాలుగా ఏర్పరిచిన ఒక సంఘములు తనకు ఘనత కలిగి ఉన్నది. కాబట్టి బైబిల్ టీచర్గా కూడా తన పరిచర్య ఎంతో ఘనంగా చేస్తున్నారు. కాబట్టి మరి తద్వారా దైవజనులు వీళ్ళందరి దృష్ట్యా మాలాంటి వాళ్ళకి ఏర్పరిచిన ఒక ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను. సో మనందరం కూడా కలిసే వెదుగుదాం. నేను సీనియర్ అనుకోవట్లేదు. సో ఖచ్చితంగా వాక్యాన్ని చదువుతూ వింటూ దాన్ని గ్రహిస్తూ ముందుకు సాగిపోదాలని కోరుకుంటున్నానండి. సో ఈ రోజున అంశం కూడా క్రొత్త సంవత్సరమే. అయితే నేను ఈ రోజున 3 స్థితిగతుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. మనమున్న స్థితిగతులు,
దాని తర్వాత ఒక 3 అంతరంగాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. అవి చెప్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మరి దేవాది దేవుడు మనకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలా ఉండి ఈ స్థితిగతుల నుంచి, మన అంతరంగాల నుంచి ఎలా మనల్ని ముట్టి ముందుకు తీసుకెళ్తారు, మనల్ని ఎలా నడిపిస్తారు అనేది చూద్దామండి. పాస్టర్ గారు ఎవరో వచ్చారు చూడండి ఒకసారి. మన పొలిటికల్ అనుకుంటా. చిన్న బ్రేక్ తీసుకుందాం. హల్లెలూయా. మరి మన మధ్యలో ఉన్న జీవీఆర్ గారిని బట్టి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి వారు మరి ఇక్కడ ఈ వార్డుకి కౌన్సిలర్గా వారు పోటీ చేస్తున్నారు. మరి కాబట్టి ఈరోజు చిన్న ప్రేయర్ చేయించుకుందామని వచ్చారు. మరి వారి గురించి మీకు తెలుసు కాబట్టి తప్పకుండా వారిని ఆదరించాలని కోరుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేద్దాం. ముందుగా వారు 2 మాటలు చెప్తారు. అందరికీ వందనాలమ్మా. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ అయ్య గారికి, గురువు గారికి కూడా నాకు వందనాలు. ప్రత్యేకించి నేను ఏ కార్యక్రమం మీద నుంచి ఇక్కడికి వచ్చానో మీకు తెలుసమ్మా. నేను కూడా ఆల్రెడీ మీ క్రిస్టియన్ బిడ్డనే, మీకు తెలిసిన నా సేవలో ఉన్నాను. బట్ నాకు ఎందుకు దేవుడు ఇది ప్రత్యక్షమైన నాకు ఇలా నడిపించాడో నాకైతే తెలియదు. నా ద్వారా ఇంకొంచెం అంటే నేను ఒక సంఘానికైతే ఇట్లా చేసుకుంటున్నాను, ఇంకా కొంచెం ఎక్స్పాన్షన్ అవ్వాలేమో, ఇంకొక నలుగురికి సహాయపడాలనే ఆలోచనతో చేస్తున్నానికి ముందుకు వస్తున్నానమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కార్పొరేషన్ అయింది కాబట్టి కొన్ని స్కీములు, కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అవన్నీ పేద ప్రజలకు దగ్గరలో అందాలని చెప్పేసి అని ఒక 30 సంవత్సరాల తర్వాత మనకి సరే ఎమ్మెల్యే అంటే పేర్లు చెప్పొచ్చో లేదో ఏమనుకోకండి, మనకి ఎలక్షన్స్ తేవడం జరిగింది. సో ఆ బెనిఫిట్స్ అనేవి ప్రతి ఒక్కరికి అందాలనే ఆలోచనతో ఇక్కడ కార్పొరేటర్గా ఒకళ్ళు ఉండాలి అనే ఆలోచన అన్ని డివిజన్లలో, మొత్తం 60 డివిజన్లు ఉన్నాయమ్మా, అన్నిట్లో ఒక కార్పొరేటర్ ఉండాలనే ఆలోచనతో మన ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన ఇది ఒక మన స్వాతంత్రం ఇది. సో ఒకసారి గుర్తుంచుకోండమ్మా. నా పేరు జీవీఆర్ అమ్మ, గుర వెంకటేశ్వర్లు. మీ ప్రార్థనలో పెట్టండి, గెలిపించండి. థ్యాంక్ యూ అయ్య గారు. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి కూర్చోండి. మా అందరు కూడా దయచేసి మీ కుడి హస్తాలు వారి వైపు చాపండి. మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, మరి ఏ అధికారం కావాలన్నా ప్రభా మరి మీ ద్వారానే వస్తుంది కనుక తండ్రి నాయన నీకు స్తోత్రాలు. అయ్యా, దావీదుని జ్ఞాపకం చేసుకుని రాజుని చేసావు తండ్రి, స్తోత్రాలు. మరి నీ కుమారుడు జీవీఆర్ గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి నాయన ఇదిగో ప్రభా తండ్రి, ఈరోజు మరి ఇటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చారు ప్రభా. మరి తండ్రి నాయన ఈ యొక్క నాయన మరి వాటిలో ఉన్న వాళ్ళందరూ కూడా తనను గెలిపించడానికి మీరు సహాయం చేయమని కోరుతున్నాం. నీ ఆలయంకి వచ్చి ప్రభా మీ దీవెనలు కోరుకుంటున్నాడు తండ్రి. మీ సహాయం లేనిదే ఎవరు ముందుకెళ్ళలేరు అయ్యా. నిశ్చయంగా నీ కుమారుడుకు మీరు తోడుండి అయ్యా మీరు నడిపిస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి, స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రచారంలో నుంచి వెళ్తూ ఉన్నారు కనుక ప్రభా అందరూ కూడా మంచిగా స్పందించడానికి నాయనా మరియు వారిని గెలిపించడానికి కూడా మీరు సహాయం చేయండి అయ్యా. నీ మందిరంలో తండ్రి సంఘం అంతా కలిసి నీ కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ కుమారుడు మీరు తోడుండండి, మీరు గెలిపించండి, మీరు ఆశీర్వదించండి, మీ నామానికి మేము తెచ్చుకోమని ఇంకా అనేకమైన మంచి మరి కార్యక్రమాలు వారి ద్వారా ఈ ప్రాంతంలో జరగడానికి సహాయం చేసి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి అన్న కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి. ఈ వాటిలో అందరూ కూడా మరి తప్పకుండా వారిని గెలిపించాలని ప్రభు పెట్టి మనవి చేస్తున్నాం. తప్పకుండా చాలా
మరి ఒకసారి దేవుని నామంలో వందనములండి అందరికీ. హల్లెలూయా. ఈ బ్రేక్ కూడా మంచిదే మనకి కొన్నిసార్లు. సో మన నాయకులుగా అధికారులుగా ఉండబోతున్న వారిని కూడా మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనకున్నది. వారి గురించి కూడా ప్రార్థనలో పెడదాము. కొంచెం డిస్టర్బెన్స్ అయ్యేది. ఓకే అండి, మనమైతే ప్రార్థన చేసుకొని ఈరోజు అంశంలోనికి వెళ్ళిపోదాము. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన తండ్రి ప్రవ్వా నాయన, మరి యొక్క పునరుద్ధాన దినమున నాయన ప్రవ్వా, సియోను ప్రార్థనా మందిరంలో మా సంఘానికి నాయన ప్రవ్వా ఇచ్చినందుకు మీకు ఎన్నో వేల వందనములు స్తోత్రములు నాయన ప్రవ్వా. ఈ రోజున నాయన మేము మీ సన్నిధానంలో కూడుకొని నాయన ఈ క్రొత్త సంవత్సరంలో ఇంకొన్ని విషయాలు మేము ఏమేమి చేయాలో అవి కొంచెం జాగ్రత్తగా మేము వింటూ నాయన కన్నులారా చూస్తూ హృదయమారా గ్రహించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నాయన ప్రభువా. అవి గ్రహించుకుంటూ మేము మారుమనసు పొందుతూ మీ యొక్క సంకల్పంలో, మీ యొక్క నిత్య సంకల్పంలో మేము ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి నాయన ప్రభువా. అలానే నాయన మేము ఎప్పుడైతే రూపాంతరం చెందుతూ మీ వద్దకు వెళ్తూ ఉంటామో మా యొక్క ఆత్మ జీవం శరీరము నిందారహితంగా మీరు రాకడ పర్యంతం మమ్మల్ని కాచి ఉంచమని మా ప్రభువైన యేసుక్రీస్తు వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అయితే 3 స్థితుల గురించి నేను చెప్పాలనుకుంటున్నా అండి. మొదటి స్థితి క్రొత్త స్థితే. అంటే వీళ్ళు పాత సంవత్సరంలో కూడా మంచిగానే ఉన్నారు, ప్రభువులో ఎదుగుతూనే ఉన్నారనమాట కదండి. సో వాళ్ళు ఎలా ఉన్నారంటే పాపాలన్నీ ఎప్పుడో మానేశారు. వాళ్ళు మరణకరం కాని పాపాల నుంచి కూడా విడుదల పొందుతూ ఉన్నారు. వాళ్ళు చిన్న చిన్న అపరాధాలని, అతిక్రమాలని కూడా పక్కన పెడుతూ ఉన్నారనమాట. వీళ్ళంతా మంచి వాళ్ళే. 2025వ సంవత్సరంలో కూడా చాలా మంచిగా ఉన్న వాళ్ళే వీళ్ళంతా. వీరు వాక్యమును వింటున్నారు, చదువుతున్నారు, దాని ప్రకారం చేస్తున్నారండి. ఆత్మని కూడా పొందుకుంటూ ఉన్నారు పైనుంచి. మీరు గత సంవత్సరం కొంతమందిని అడిగితే, ఈ యొక్క సహోదరులను కానీ సహోదరులను కానీ కొంతమందిని అడిగితే, నీ ఆత్మని నేను పొందుకున్నాను ప్రభువా, ఆ ఆత్మ యొక్క ఫీలింగ్స్ కొంతమంది చెప్తూ ఉంటారు కదండి. ఆత్మ నన్ను తాకింది అన్నట్టుగా, వెలుగులాగా ఉన్నట్టుగా, కొంతమంది ఆత్మదేవుడే వచ్చి మాట్లాడుతున్నట్టుగా, ఇలా కొద్దిమంది చెప్తూ ఉన్నారు మనలో. ఆ ఆత్మదేవుడే వచ్చి కలల్లాగా కనిపిస్తున్నట్టుగా, దర్శనం ఇచ్చినట్టుగా ఇలా చెప్పారు చాలామంది. ఒక వాక్యమే ఇచ్చినట్టుగా ఇలా చెప్తున్నారు. అలానే యేసు ప్రభువులాగా నడుచుకోవడానికి ట్రై చేస్తున్నారు చాలామంది. ఎందుకంటే అండి, యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే, ప్రభు ఎందుకు పంపారు ఆయన్ని, కుమారుణ్ణి. తండ్రి ఉండంగానే కుమారుడు ఎందుకు రావాల్సి వచ్చింది క్రొత్త నిబంధనలో అంటే, కుమారునికి కలిగిన సమానమైన సారూప్యము కలవారమగునట్లు ఉండటానికి ఆయన్ని పంపారనమాట. ఆయన వచ్చేసి ఆయన పని ఏదో 33.5 సంవత్సరాల్లో చేసుకొని వెళ్ళిపోవడానికి ఆయన రాలేదండి. ఆయన భూమి మీద ఆయన శరీరము, ఆయన రక్తము ఏవేవైతే పనులు చేసాయో భూమి మీద, అవే పనులు మనల్ని కూడా చేయమంటానికి ప్రభు చూపెట్టారు 33.5 సంవత్సరాలని. సో అందుకే చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారిలాగా అందరం అనుకుంటూ ఉంటాం, మనం ఎవరిలాగా ఉండాలండి, మనం ఎవరిలాగా ఉండాలి అనుకుంటే, మనకి దేవుడిచ్చిన ద బెస్ట్ రోల్ మోడల్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు. ఫస్ట్ ఆయన్ని చూసి మనల్ని మెజర్ చేసుకోవచ్చు అనమాట. మనం తూకంలో పెట్టుకోవచ్చు, మనం ఎంత నీతి పరులమో అనేది మనం చూసుకోవచ్చు అనమాట. అలానే మరి యేసుక్రీస్తు ప్రభు వారు మన మధ్య ఉంటే జనాలు ఊరుకోరు కాబట్టి, ఆయన మనిషి రూపంలో ఉంటే బతకనివ్వరు కాబట్టి, ప్రభు తను చేయాల్సిన కార్యాలను, ఇప్పుడు మనల్ని కూడా చూడండి, మనిషి రూపంలో ఉన్నంతసేపు బతకనివ్వరు మనల్ని జనాలు. అంటే ప్రభులో కార్యాలు జరుగుతున్నప్పుడు మనల్ని ఉండనివ్వరు. అందుకే ప్రభు ఏం చేశారంటే, తన కార్యాలని తన యొక్క కాలంలో కంప్లీట్ చేసుకొని, సంపూర్తి చేసుకొని ఆయన వెళ్ళిపోయారు. మనం కూడా అంతే, మన కాలంలో ఎక్కువ కాలం మనం బతకం కాబట్టి, మనకున్న కాల పరిమితిని బట్టి ఒక 60, 70, 80, 90 సంవత్సరాలు మనం బ్రతకగలం కాబట్టి, ఆ ఉన్న కొద్ది కాలంలోనే మన కార్యాలని సంపూర్తి చేసుకొని మనం వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నంతసేపు ఎక్కువ కాలం ఇక్కడ స్పెండ్ చేయడం వల్ల యూజ్ లేదు మనకి, ప్రతిదీ వ్యర్థమే అనిపిస్తూ ఉంటుంది మనకి. అందుకే ప్రభువు కూడా ఏం చేశారంటే, ఆయన 33.5 సంవత్సరంలోనే, యుక్త కాలంలోనే ఆయన పనులు ఆయన కంప్లీట్ చేసేసి సిలువ పైన ఆయన యొక్క నిర్గమనం గావించి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన ఎదుటించారు. అందుకే లాస్ట్ ఇయర్ కూడా
2025లో కూడా చాలామంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ఉన్నారు. ఆయన ఉనికిని కనిపెట్టారు చాలామంది. పరిశుద్ధాత్మ దేవుడే నాతో మాట్లాడారు అని చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇది ఇంపార్టెంట్ అండి. సో దేవుని ఆత్మ తెలియాలి, యేసుక్రీస్తు ప్రభువారిలాగా నడిపింపు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని లెక్కనే ఇప్పుడు మనం ఆయనలో ముద్రింపబడి ఉన్నాం కాబట్టి ఈ కాలంలో ఆయన యొక్క నడిపింపులోనే మనం ఉండాలి. ఇలా త్రిత్వ దేవుని కార్యాలని మనం చేస్తూ ముందుకు సాగిపోవాలన్నదే ఆయన సంకల్పం. సో తద్వారా మనకి ఏం జరుగుద్దండి? ఓకే, ప్రభుల్లో ఉన్నాం, మాకేంటండి, మాకు వచ్చే ప్రాఫిట్ ఏంటి, మాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని అనుకుంటే ప్రభు మనకి అనేకమైన ఫలములు ఇస్తారు. ఫస్ట్ మనం శారీరకంగానే ఈ భూమి మీద పుట్టాం కాబట్టి శారీరకమైన ఫలములు ఇస్తారు. ఇప్పుడు బిడ్డలు పుడుతూ ఉన్నారు, చిన్నపిల్లలు ఎదుగుతారు, ఉద్యోగాలు వస్తాయి. మనకు తెలిసింది ఇవే కదండి, ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళిళ్ళు జరగాలి, పిల్లలు పుట్టాలి, తర్వాత సైకిల్ రిపీట్. ఇదే మన తరతరాలు 6000 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం ఈ సైకిల్ని, లైఫ్ సైకిల్ని. అయితే ప్రభు అంటున్నారు, ఈ ఫలములు మీకు ఇస్తాను, ఈ భూమి మీద ఉన్నంతసేపు మీకు ఇవ్వాల్సిన ఈ శారీరకమైన ఫలములు మీకు ఇస్తాను, కానీ ఇంకొన్ని ఫలం ఉన్నది, మనకు ఆత్మఫలం ఉన్నది కదండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం అనే ఆత్మ ఫలముల్ని మీలో పెంపొందించడం వల్ల మీలో ఆ యొక్క ఆత్మ వరముల్ని ఇస్తా అంటున్నారు. కొన్ని గిఫ్ట్స్, కొన్ని ఫ్రూట్స్ పైనుంచే వస్తాయి. ఇవన్నీ ఇది ఈ లోకంలో ఒక మనిషి ఇచ్చే విషయం కాదు, ఇవన్నీ కూడా పైనుంచే వస్తాయి. సో ఇవి చాలామంది పొందుకున్నారు, పాత సంవత్సరంలో కూడా ఇవి పొందుకోలేదని ఎలాంటి డౌట్ లేదండి. పొందుకుంటూ ముందుకెళ్తున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా జీవాహారం తట్టే వాళ్ళ యొక్క అడుగులు వేస్తున్నారు, అంటే జీవాహారమైన ఈ వాక్యం తట్టే. ఇప్పుడు చూడండి, పాత నిబంధనలో మన పితరులు నడుచుకుంటూ అరణ్యంలో వెళ్తున్నప్పుడు పైనుంచే మన్నా కురిసింది. ఇలా మనకి కురవట్ల. ఇప్పుడు ప్రభు కొంతకాలం దాన్ని ఆపేశారు ఇప్పుడు. కానీ ఎప్పుడైతే ప్రభు అంటున్నారు ప్రకటన గ్రంథంలో, ఒకవేళ మీరు జయిస్తే, మీరు జయించిన వానికి ఆ మరుగై ఉన్న మన్నాను తినిపిస్తా అంటున్నారు మళ్ళీ. సో ఆ ఛాన్స్ ఉన్నది మనకి. ఒకవేళ ఇదే శరీరంతో ఇదే ఆత్మతో మనం గనక జయిస్తే ఖచ్చితంగా మన్నాను మళ్ళీ తినగలుగుతాం. మనం ఆ పితరులు తిన్న మన్నానే, ఆ దేవదూతల ఆహారాన్నే, ఆ యొక్క పరలోక ధాన్యాన్నే అది మనం తినగలం ఖచ్చితంగా. సో అలా చాలామంది తింటున్నారు, ఇది తినలేదని ఏం లేదు. లాస్ట్ ఇయర్ మొత్తం తింటున్నాం, ఇప్పుడు కూడా ఒక 40 దినాలు గడిచిపోయింది ఈ సంవత్సరంలో, ఇంకా స్టిల్ తింటున్నారు. తినేవాళ్ళు తింటూనే ఉన్నారు, తినని వాళ్ళే తినట్లేదు. అలానే జీవ జలాన్ని కూడా తాగుతున్నారు వాళ్ళు. అంతే కదండి. యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం దాహం ఏమని అడుగుతున్నప్పుడు ఆయన అడుగుతుంది ఆమె దగ్గర ఏమన్నా జీవజలం ఉందేమోనని, నార్మల్ నీళ్లు తాగుదామని కాదు. అందుకే మన దగ్గరికి కూడా వచ్చినప్పుడు ఆ జీవజలం మన దగ్గర ఉన్నదా, ప్రభువుకి సాయపడేంత జీవజలం మన దగ్గర ఉన్నదా అనేది మనం గ్రహించుకోవాలి మనం ఖచ్చితంగా. అలానే వాళ్ళు ఇంకా వీరు ఈ స్థితిలో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ప్రార్థనలో కూడా ద అల్టిమేట్ ప్రార్థన కదండి. ప్రార్థన అందరం చేస్తాం, కానీ ఉపవాస ప్రార్థన ద హయ్యెస్ట్. ఇంకేవేవైతే మనము ప్రార్థన ద్వారా పొందుకోలేకపోయామో ఉపవాస ప్రార్థన ద్వారా పొందుకోగలం. అవన్నీ కూడా మనం చేస్తున్నాం, ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఎన్నో మైలురాళ్ళని మనము పెట్టుకున్నాం అన్నమాట. అంటే ఏంటంటే దాని అర్థము, ఈ ఉపవాస ప్రార్థన చేయడం వల్ల నేను ఇది పొందుకున్నాను, ఈ ఉపవాస ప్రార్థన చేయడం వల్ల నేను ఈ ఉద్యోగాన్ని పొందుకున్నా, ఉపవాస ప్రార్థన చేయడం వల్ల నేను ఒక బిడ్డను పొందుకున్నా, లేకపోతే ఈ ఉపవాస ప్రార్థన చేయడం వల్ల నేను ఒక పరలోకమైన వరాన్ని పొందుకున్నా అనే ఒక మైలురాయిని పెట్టుకోవాలి. చాలామంది పెట్టుకున్నారు. నేను కూడా లాస్ట్ ఇయర్ కొన్ని మైలురాళ్ళని పెట్టుకున్నా. అవన్నీ ప్రార్థనల ద్వారా, ఉపవాసాల ద్వారా పొందుకున్నామో లేదో అనేది వాళ్ళ పర్సనల్ కదండి. ఎవరికి వాళ్ళు అవి పొందుకున్నామో లేదో తెలుసుకోవాల్సిన విషయం. అందుకే ఇవన్నీ విషయాలై ఒక వచనం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మత్తయి సువార్త 9:17. ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే మత్తయి సువార్త 9:17లో పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్ష రసము అని అంటున్నారు. అయితే ఈ వచనాన్ని నేను ఆల్రెడీ మంచిగున్న వ్యక్తులతోటే పోలుస్తున్నా అనమాట. నేను గత సంవత్సరంలో మంచిగానే ఉన్నారు అంతా, మరి క్రొత్త సంవత్సరంలోకి వచ్చిన తర్వాత పాత విషయాలు సరిపోతాయా అండి? పాత దర్శనం సరిపోతుందా? ఆ పాత సంవత్సరంలో జరిగిన వాక్యం సరిపోతుందా? సరిపోదు. ప్రభు అంటున్నారు మీరు మంచిగానే ఉన్నారు, కానీ ఎప్పుడైతే మీకు క్రొత్త సంవత్సరం ఇవ్వబడిందో క్రొత్త ద్రాక్ష రసం రెడీగా ఉంది ఈ ఇయర్లో కూడా తీసుకోవడానికి. క్రొత్త ఆత్మ రెడీగా ఉన్నది ప్రభు మన ఎదుట పెట్టడానికి. వాటిని తీసుకోండి. పాత సంవత్సరంతో సాటిస్ఫై అవ్వకండి. మంచిగా చేసిన వాళ్ళు కూడా, మంచిగా ఉన్న వాళ్ళు కూడా, ఫలాలు వరాలు పొందుకున్న వాళ్ళు కూడా పాత సంవత్సరంతో ఆగిపోద్దు. కొత్త సంవత్సరంలోకి వచ్చి క్రొత్త ద్రాక్షరసమైన
ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఏదైతే మనకి సిద్ధపరిచారో ఆ యొక్క రసాన్ని పొందుకుందాం, ఆ యొక్క దయారసాన్ని పొందుకుందామని ప్రభు అంటున్నారు అనమాట. అందుకే ఎవరైతే మంచి స్థితిలో ఉన్న వాళ్ళు కృప నుండి కృపకి, మహిమ నుండి మహిమకి, చూడండి వచ్చిన కృప సరిపోదండి. లాస్ట్ ఇయర్ ఇంకో కృప ఉన్నది. ఇప్పుడు ప్రభు ఎప్పటికప్పుడు మనల్ని అక్కడితో ఎండ్ చేయరు. నిరీక్షణ ఎప్పుడు ఆయన సిద్ధపరుస్తూ ఇంకొంచెం ముందుకు పెడుతూనే వెళ్తున్నారనమాట. అందుకే కృప నుండి కృపకి, మహిమ నుండి మహిమకి, నీతి నుంచి దేవుని నీతి అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళమనే ప్రభు చెప్తూ ఉన్నారనమాట. అందుకే ఈ మాటల్ని మనం గ్రహించి మంచిగా ఉన్న ప్రతి వ్యక్తి, లాస్ట్ ఇయర్లో నేను పర్ఫెక్ట్గా ఉన్నా, నేను మంచిగానే ఉన్నా, అన్ని పొందుకున్నా అన్న ప్రతి వ్యక్తి కూడా కొత్త సంవత్సరంలో ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టాలి, ఇంకొంచెం వర్క్ చేసి ప్రభు యందు అతీతమైన విషయాల్ని పొందుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నా. హల్లెలూయా. అయితే రెండో స్థితి వాళ్ళు ఉన్నారు, నులివెచ్చని స్థితి కదండి. మనకు తెలుసు వాళ్ళు కూడా మార్మోన్స్ పొందారు, బ్యాప్టిజం తీసుకున్నారు. కానీ వాళ్ళ స్థితి ఎట్లుందంటే కొన్ని పాపాలు మాత్రమే మానేశారు వాళ్ళు, కొన్ని మానల, కొన్ని అపరాధాలే మానేశారు, కొన్ని మానట్ల, కొన్ని అతిక్రమాలే మానేరు, కొన్ని మానట్ల అతిక్రమాలు. సో వీళ్ళ స్థితి ఎలా ఉందంటే, అందుకే ప్రకటన గ్రంథం 3:16లో ప్రభు ఒక మాట అంటున్నారు, ఒకవేళ మీ స్థితి నులివెచ్చని స్థితి అయితే నా నోట్లో నుంచి ఉమ్మి వేస్తా అని ప్రభు చెప్తున్నారు. అయితే మన ప్రాబ్లం ఏంటంటే అండి, నులివెచ్చని స్థితిలోనే ఉంటాం మన జీవితకాలం మ్యాక్సిమం. సో ఈ నులివెచ్చని స్థితిలో నుంచి వెచ్చని స్థితి అయిన ప్రభులోకి వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నారు. ఆదికాండం 49:14లో కూడా ఇషాకారు 2 దొడ్ల మధ్య పడుకొని ఉన్న బలమైన గార్ధబం అని చెప్తున్నారు. అంటే మన లైఫ్ కూడా మన వంశం కదండి, ప్రతి ఒక్కరం డిఫరెంట్ వంశాల్లో నుంచి వచ్చాం. కానీ వంశపు రీత్యా ఇషాకారుని ఆలోచిస్తే 2 దొడ్ల మధ్య పడుకొని ఉన్న బలమైన గార్ధబం లాగా ఉన్నామన్నమాట మనం కూడా. ఈ నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళు ఇలా ఉంటారనమాట. అందుకే మనము ఆ వంశీయులైన గోత్రికుల నుంచి మనం స్టార్ట్ అయ్యి అపోస్తులు శిష్యులైన ప్రభు యొక్క 12 మంది దిశగా ఆ పునాది మీద కట్టబడే స్థితిలో మనం వెళ్ళాలని కోరుకుందామండి. అందుకే ప్రభు అంటున్నారు, ఈ స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గరికి ప్రభు వస్తారు, వచ్చి కొన్ని విషయాలు అడుగుతూ ఉంటారనమాట. అందుకే మనకి మత్తయి సువార్త 22:18లో ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆకలి వేసింది కదండి. ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆకులు తప్ప పండ్లేం లేవంట. ఫర్ సపోజ్ మన దగ్గరికి కూడా ప్రభు వీళ్ళు ఏం సంపాదించారు ఈ సంవత్సరంలో అని చెప్పేసి మన దగ్గరికి వచ్చారనుకోండి యేసుక్రీస్తు ప్రభు వారు, మన దగ్గర కూడా ఆకులు తప్ప, అంటే మన దగ్గర వస్త్రాలు తప్ప, మనం వేసుకున్న బట్టలు తప్ప మన దగ్గర ఏ ఫలం లేదనుకోండి, అప్పుడు ప్రభు ఏం చేస్తారండి? ఎండగొడతారు ఖచ్చితంగా. అందుకే ప్రభు నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, మీరు ఫలించి రెడీగా ఉండండి. ఎందుకంటే ఒక రోజున ప్రభువుకి ఆకలేస్తుంది. ఆకలేసి మన దగ్గరకు వచ్చినప్పుడు మన దగ్గర ఇవ్వడానికి ఒక ఫలం అని ఉండాలి కదండి. ఒక ఫలం కూడా లేకపోతే అది కష్టమవుతుంది ప్రభు దృష్ట్యా. అప్పుడు ఎండగొడతారు మనల్ని. అలానే ఇందాక చెప్పినట్టుగా ఆ జీవ జలాన్ని కూడా పొందుకొని ఉండాలి మనం. అప్పుడు ప్రభువుకి దాహం వేస్తుంది. ఈ 2 గుర్తుపెట్టుకోండి, ప్రభువుకి ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. వచ్చి మనల్ని చెక్ చేస్తూ ఉంటారు. ఆకలి వేసినప్పుడు మీ దగ్గర ఏమన్నా ఉందా పెట్టడానికి అని. రెడీగా ఉండాలి మన దగ్గర ఫుడ్. మన ఇంటికి కూడా ఎవరైనా రాగానే మనం అన్నం వండేసి టక్మని పెట్టేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి అన్నం పెట్టాల్సిన అవసరంలా. ఆయన వెతికేది ఈ యొక్క ఈహలోకపరమైన అన్నం గురించి కాదు ఆయన వెతికేది. ఆయన వెతికే ఫ్రూట్ కానీ ఆయన వెతికే ఫలం వేరే కదండి. అందుకే ఆ ఫలాన్ని ఈ సంవత్సరంలో అయినా ఎవరైతే నులివెచ్చని స్థితిలో మనలో ఒకవేళ ఉంటే, ఎందుకంటే ఈ స్థితిలోనే ఎక్కువగా ఉంటారు జనాలు. అటు ప్రభులో ఉంటాం, లోకంలో ఉంటాం, బాధలు పడుతూనే ఉంటాం, ప్రభు తీరుస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళ స్థితి ఎలా ఉందంటే లాస్ట్ వరకు కూడా అర్థం కావట్లా. కానీ లాస్ట్లో ఉమ్మి వేస్తా అంటున్నారు ప్రభు. అందుకే లాస్ట్ వరకు అలా ఉండొద్దు. మనం మారుమనసు పొందుదాం. ప్రభువుకి ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది. వచ్చి అడుగుతారు మన దగ్గర రెడీగా ఒక ఫలము, ఒక జీవ జలము మన దగ్గర కూడా ఉంచుకునేటట్టుగా ట్రై చేద్దాం. ఆయన దగ్గర నుంచి ముందే పొందుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఇట్లా రౌండ్ వేసినప్పుడు మన దగ్గర చెక్ చేస్తున్నప్పుడు రెడీగా ఆ ఫలాల్ని పొందుకొని ఉందాం మనం. సో అలా ఉంటున్న వాళ్ళ గురించి ఒక వచనం నేను చెప్దాం అనుకుంటున్నది ఏంటంటే, ఇర్మియా గ్రంథము మనం ఇందాక 2వ పాఠ్య భాగంలో చదివాము. 48వ అధ్యాయము 11వ వచనంలో, ఈ కుండలో నుండి ఆ కుండలోనికి వడకట్టబడినట్లుగా, అక్కడ వచనము మీరు చదివినప్పుడు ఇంకో రకమైన మీనింగ్ ఉంటుంది. కానీ ఈ మీనింగ్ తీసుకుంటున్నాను నేను. 2025లో నుంచి 2026లోకి మీరు వచ్చేటప్పుడు ఎలా రావాలంటే వడకట్టబడాలండి.
మన స్థితిగతులు, మనకున్న పులిసిన పిండి, మన అతిక్రమాలు, అపరాధాలు, దోషాలు, పాపాలన్నీ పెట్టుకొని 2026లోనికి రావద్దు. రావటం వల్ల ఏం జరుగుద్దంటే కొండ పగిలిపోతుందంట, కొండను పలగొడతారంట ప్రభు. అందుకే వడకట్టబడదాం, మనలో ఉన్న ఆ యొక్క పులిసిన పదార్థాలని తొలగించుకొని ఈ సంవత్సరంలోనికి అడుగు పెడదాం. ఈ సంవత్సరంలోకి అడుగు పెట్టడం వల్ల ప్రభు తన యొక్క మళ్ళీ ఆత్మని కుమ్మరించి ప్రతిదీ నూతన పరిచి క్రొత్తగా చేస్తారనమాట. ఇది ఇంపార్టెంట్. సో అందుకే నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళకి మరి ఒకసారి కొత్త స్థితిలోనికి వెళ్ళే ఒక అవకాశం ఉందన్నమాట. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా లాస్ట్ స్థితి ఉన్నవాళ్ళు, అంటే మూడవ స్థితిలో ఉన్న వాళ్ళు, మారు మనసు పొందని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి ఒకసారి చూద్దాం. వాళ్ళు పాపాలు చేస్తూనే ఉన్నారు. ఎంతన్నా చెప్పండి, ఎన్ని వార్నింగ్స్ అని ఇవ్వండి, చావు దెబ్బ తగిలినట్టు తగులుతుందంట దెబ్బ. మీరు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో క్రూర మృగాన్ని చూస్తే ఒక చావు దెబ్బ తగిలినట్టు ఉందంట దానికి. ఆ చావు దెబ్బ కూడా ఎట్ట తగిలిందంట, కత్తి చేత తగిలిందంట ఆ దెబ్బ. ఇప్పుడు మనకు కూడా మీరు ఆలోచిస్తే చాలాసార్లు మనకే కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఉంటుంది. మనమే రోడ్డు మీద వెళ్ళి లారీ కిందకి వెళ్ళేటోళ్ళం పక్కకి జరిపినట్టు ఉంటుంది అనమాట. ఇవి ఓకే, ఈ దెబ్బలు ఎలా ఉన్నాయంటే మనకే చచ్చిపోయి తిరిగి లేస్తున్నాం అన్న ఫీలింగ్లో ఉంటుంది. కానీ కొంతమందికి దెబ్బ ఎలా తగులుతుంది అంటే చావు దెబ్బ తగులుతుంది డైరెక్ట్గా. ప్రభు కొట్టినట్టుగా, ఈయనను కొట్టినట్టుగా సంఘం మొత్తానికి, బయట ఉన్న ప్రతి ఒక్క మనిషికి అర్థమైపోద్ది, ప్రపంచానికి అర్థమైపోద్ది అనమాట. ఇది ఇంపార్టెంట్ అండి. అంటే ఈ క్రొత్త సంవత్సరంలో ఒక అవకాశం ఉంది. ఇలాంటి చావు దెబ్బల నుంచి, ప్రభు కొట్టే దెబ్బల నుంచి, ఆయన చేసే గాయాల నుంచి మనం బయటపడాలంటే మారు మనసు పొందక తప్పదు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా శిక్ష విధిలోనే ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా పనిష్మెంట్ రెడీగా ఉంటుంది అనమాట. తీర్పు ప్రభు కూడా ఎప్పుడు చెప్తున్నారు, భూమి అందంతటా నా తీర్పులు జరుగుతున్నాయని చెప్తున్నారు అనమాట కదండి. అంటే వాళ్ళకి తీర్పు రెడీగా ఉన్నది, పనిష్మెంట్ ఎప్పుడు శిక్షలోనే ఉంటారు. మీరు ఆ 365 days చూస్తే 300 రోజులు శిక్షలోనే ఉంటారు వాళ్ళు. ఇక వాటి నుంచి మళ్ళీ వాళ్ళకి బాగు చేసి కట్టుకట్టి వాళ్ళని మళ్ళీ సెట్ చేయాలి వాళ్ళందరినీ. ఇది ఓన్లీ శారీరకంగానే కాదండి, వాళ్ళ మనసుల్లో అయినా సరే, వాళ్ళ హృదయాల్లో అయినా సరే జరిగే విషయాలు ఇవే. ఎప్పుడు మానుతా ఉండాలి గాయాలు. ఇదే స్థితి. మానే స్థితిలోనే ఉంటే ఇక ప్రభుని ఎప్పుడు తెలుసుకుంటామండి మనం? తెలుసుకోలేము. అందుకే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ మీద శాపాలు ఉంటాయి, రోగాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, వేదనలు, బాధలు. ఇంకా ఫైనల్గా ఏం జరుగుతుందంటే 2026లో కూడా వీళ్ళు మారలేదనుకోండి, ఒకవేళ బతుకున్నాం అనుకోండి, మారు మనసు పొందాల్సిందే. ప్రభు చెప్తున్న ఒకటే ఒక విషయం, మీరు బ్రతుకున్నారా పొద్దున్న లేచి మారు మనసు పొందాల్సిందే. ఎప్పుడో పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు కాదు, ఫస్ట్ అది పొందితే తర్వాత 2 పెట్టారు ప్రభు. మళ్ళీ పరిశుద్ధాత్మలోను అగ్నిలోను కూడా బ్యాప్టిజం తీసుకోమని చెప్తున్నారు. సో పాపక్షమాపణ నిమిత్తం మనం ఎప్పుడో బ్యాప్టిజం తీసుకున్నా సరే, తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మలోనికి ఎదగాలి, అగ్నితో కూడా బ్యాప్టిజం పొందుకునే అంట స్టేట్లో ఉండాలి మనం కదండి. సో వీళ్ళకి లాస్ట్ ఇయర్ అంతా ఎలా ఉందంట, ఇర్మియా 48-44 చూస్తే అండి, ఇర్మియా 48-44లో అక్కడ విమర్శ సంవత్సరం వచ్చిందంట వాళ్ళ మీదకి. ప్రభువే వచ్చి విమర్శ చేస్తున్నారంట. ఓకే, నువ్వేం తప్పు చేయలేదని అంటున్నావు కదా, నా దగ్గరికి రా, నువ్వు నేను కూర్చుందాం అంటున్నారు ప్రభు. అప్పుడు ప్రభుకి ఆన్సర్ చెప్పగలమా అండి మనం? ప్రభు కనిపించాలి, రావాలని కోరుకుంటాం, అది వేరే విషయం. ఒకవేళ ముందుకొచ్చి నిలబడితే మనం చేసిన పనులకి ఆన్సర్ చెప్పగలమా మనం? ఆయనకి సమాధానం ఇవ్వగలమా? ఇవ్వలేం. విమర్శ చేస్తారు ప్రభు. విమర్శ చేసే ముందే మనల్ని మనం విమర్శ చేసుకుందాం. ఇప్పుడు మనలో ఒక 4 ఉంటారు మనలోనే. బయట శరీరం, లోపల హృదయం, లోపల మనస్సు, లోపల ఆత్మ. 4 ఉన్నారండి మన లోపల. మీరు నమ్మినా నమ్మకపోయినా 4. ఈ 4 గురించి కూడా ఇంకెప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు నేను అది డయాగ్రామాటిక్గా మీకు చెప్తాను. ఈ 4 లోపల ఉంటే మనమే విమర్శ చేసుకుందాం లోపల. ఇప్పుడు ఫర్ సపోజ్ మన శరీరం వెళ్ళిపోతుంది అనుకోండి, లోపల నుంచి ఒక మనిషి చెప్పొచ్చు, ఒక అతను చెప్పొచ్చు, ఏ శరీరం ఆగిపో అని చెప్పేసి, ఏ శరీరం ఇక్కడ కూర్చో అని చెప్పేసి, ఏ శరీరం నువ్వు మోకాళ్ళే అని చెప్పేసి. ఒకవేళ హృదయం ఇక్కడే ఉండి దురాలోచన చేస్తుంది అనుకోండి, ఇప్పుడు చూడండి ఇంతమంది ఉన్నాం మనం, నాకు తెలుసు హృదయం ఇక్కడ ఉండదు చాలా మందికి, ఎక్కడో ఉండుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే దురాలోచనే చేస్తుందని నేను చెప్పను, కానీ వేరే ఆలోచన ఏదో చేస్తూ ఉంది హృదయం, మనకున్న బాధలకో మనకున్న ప్రాబ్లమ్స్కో. కానీ లోపల ఒక మనిషి ఉన్నాడు, అతను ఏం చెప్పాలంటే, ఏ హృదయం సెటరేట్ అయిపో, వెంటనే మనం జస్ట్ ఒక ఇండికేషన్ లాగా ఇచ్చుకోవాలి మనమే. మనసు కూడా చూడండి, చాలామంది అనుకుంటా ఉంటారు, నా మనసు కేంద్రీకరించా, స్థిరపరిచా. వాళ్ళ మనసును ఒక దానిపైన పెట్టారనుకోండి, వాళ్ళ ఎవరి మాట వినరు. ఇక
మీరు చాలామంది చూస్తూ ఉంటే వాళ్ళు ఎవరి మాట వినరు, నా మనసు దానిపైనే ఉన్నది అని చెప్తూ ఉంటారు అనమాట. ఈ మనసును కూడా, అందుకే ప్రభు అంటున్నారు, శరీరము హృదయం మనసున్న మనసునే మార్చమని చెప్తున్నారు ప్రభు వచ్చి కదండి. మీరు మారు మనసే పొందండి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రభు చెప్తూ ఉన్నారు. ఈ మనసునే మార్చాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. సో అందుకే ఇది మనస్సుని మార్చుకునే గొప్ప అవకాశం. అందుకే మనలో ఉన్న నలుగురితోటి మనమే మాట్లాడుకోవాలి. ఇప్పుడు బయట నుంచి, ఇప్పుడు నేను ఈరోజు చెప్తున్నా, మీలో కూడా ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నది. ఈ యొక్క అతి పరిశుద్ధమైన స్థానానికి వచ్చి వాక్యం చెప్పే అవకాశం ప్రతి ఒక్కరికి ఉన్నది. మీరు వచ్చి మీ యొక్క ఫ్లేవర్ని ఇక్కడ చెప్తూ ఉంటారు, మీకు అనిపించింది దేవుడు మీకు ఇచ్చినది చెప్తూ ఉంటారు. మాకు వినాలని ఉంది. ఎవరెవరు ఇక్కడ ఏ మనిషి ప్రభు గురించి ఏమేమి అనుకుంటున్నారో వినాలనేది ప్రతి ఒక్కరికి ఉన్నది కదండి. ఒకళ్ళే చెప్పుకుంటూ వెళ్తే మిగతా వాళ్ళ జీవితాలు ఎట్లా అర్థమైతే? అర్థం కాదు. ఖచ్చితంగా ప్రభు వాళ్ళలో చేసినవన్నీ కూడా, వాళ్ళలో ఏ వాక్యం అయితే విత్తారో ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే. సో అలాంటి స్థితిలోనికి ప్రభు తీసుకెళ్తున్నారు మనల్ని. అందుకే విమర్శ మనల్ని చేసుకుందాం. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు, ప్రభువా నేను ఆల్రెడీ నన్ను నేను విమర్శించుకున్నా, ప్రభువా తప్పులేంటో ఒప్పేసుకుంటున్నా, ఏవైతే తప్పులు లేవో ఇక నీ స్థానానికి వచ్చాను, ఇక్కడి నుంచి నన్ను ఎదిగిపి అంటున్నారు. ఎలా ఎదగాలండి ప్రభువులోకి వచ్చిన తర్వాత అంటే, ప్రభు కూడా ఒక 5 స్టెప్ ఫార్ములా చెప్పారనమాట. మా మదర్ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. అదేంటంటే, ఉపదేశకులుగా ఫస్ట్ ఉపదేశించాలి. మనకి మనమే చదువుకోవాలి, పక్కనున్న మన కుటుంబీకులకి చెప్పుకు ఉండాలి, మన పిల్లలకి చెప్తూ ఉండాలి. ఎవరైతే మన మాట వినగలరో ఒక్కడికి చెప్తే చాలండి. మనము అలా ఉపదేశిస్తూ ఉండాలి. ఉపదేశిస్తూ ఉన్నప్పుడు తర్వాత కాపరులుగా వెతుకుతాం. ఇప్పుడు చూడండి, మనకు ఒక కాపరు ఉన్నారు ఇక్కడ, మిమ్మల్ని అందరినీ ఫోన్లు చేస్తారు, ఆయన కాపాడుతూ ఉంటారు. ఆబ్వియస్లీ మేత ఇస్తూ ఉంటారు, వాక్యంలో ఎదిగిస్తూ ఉంటారు. ఇలా డిఫరెంట్ పర్సన్స్ని, మాలాంటి వాళ్ళని మీకు కనెక్ట్ చేస్తూ ఉంటారు. కాపరి పని. తర్వాత సువార్థికుడు. ఇక్కడ మనం గెలిచామనుకోండి, ఈ పాత పాలవంచలో వెళ్ళి కొత్తగూడెంలో చెప్తాం, వెళ్ళి తర్వాత హైదరాబాద్లో చెప్తాం, తర్వాత అవుట్ ఆఫ్ ఇంకా బయట కంట్రీకి కూడా వెళ్తాం, గెలవాలి. తర్వాత ప్రవక్త. ప్రభువే మాట్లాడుతూ ఉంటే, ప్రభువే వచ్చి ఏ వచనం ప్రభుతో మాట్లాడినా అతను ప్రవక్తే. ఆ టైం వరకు ప్రవక్త అంటే పొద్దునుంచి సాయంత్రం వరకు మనం కూర్చొని ప్రభు యొక్క ఇది లేకుండా ప్రవక్త అవ్వడు. ప్రభు మాట్లాడుతున్నంతసేపు ఆయన ప్రవక్తే కదండి. తర్వాత అపోస్తులుడు. ఈ 5 కూడా ప్రభు ఎదిగించమంటా ఉన్నారు. మనం ఇంకా మారు మనసు పొందే లెవెల్లోనే ఉంటే ఈ 5 కార్యాలు ఎప్పుడు చేస్తామండి మనం? అది యేసుక్రీస్తు ప్రభు వారికి సమానమైన సారూప్యం అంట. అది అలా మారడానికి మనం ఇంకా ఉన్నది. జస్ట్ పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది ప్రభులోకి వస్తే సరిపోదండి. అలా ఉండుంటే అందరూ ఈ కాపర్లాగా ప్రవక్తల్లాగా ఎదగాల్సిన అవసరమే లేదు. అలా కాదు. అందుకు కాదు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చింది. ఖచ్చితంగా ఈ 5 స్టెప్పుల్లో నుంచి ఎదగమనే, అపోస్తుల్లాగా ఎదగమంటా ఉన్నారు ప్రభు. అంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉండాలి? మనలో అతి బలంగా ఉండాలి. అగ్ని కూడా పరీక్ష చేస్తూ ఉంటుంది మనం చేస్తున్న వర్క్ని కదండి. అలాంటి స్థితిలోనికి ప్రభు మనల్ని నడిపిస్తూ, ఈ మారు మనసు పొందని వాళ్ళ స్థితి ఇంకోటి ఏంటంటే, యెషయా గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనంలో వాళ్ళ మీదకి ప్రతీకార సంవత్సరాన్ని తీసుకొస్తా అంటున్నారు. ఎప్పుడు ప్రతీకారమే ఉంటుందంట వాళ్ళ మీద. ప్రభు ఎప్పుడో చెప్పారు కదండి, మీకు మీరే పగ తీర్చుకొనక దేవునికి చోటివ్వండి, నాకు నేనే ప్రతీకారం చేస్తా అంటున్నారు. పగ తీర్చుట నా పని, నేనే మనకి ప్రతిఫలం ఇస్తా అని ఆయన పగ తీరుస్తూ ఉంటారు. అందుకే లాస్ట్ ఇయర్ మీరు చూస్తే మారు మనసు పొందిన వాళ్ళ స్థితి ఎట్లుంటుందంటే, ప్రతీకారము ప్రభు తీరుస్తున్నట్టు ఉంటుంది. ఏ మనిషి తీర్చడు వాళ్ళకి, ప్రభువే తీరుస్తున్నట్టు ఉంటుంది ప్రతీకారం. గమనించవచ్చు, ఈజీగా దాన్ని డీల్ చేయొచ్చండి. ప్రభువులో లేనోడికి ప్రతీకారమే జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అదో పెద్ద విషయం కూడా కాదు, దాన్ని కనిపెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఉట్టిగా అర్థమైపోతూ ఉంటుంది మనకి. దాని తర్వాత ఏహెచ్కేలు 22:4లో శిక్షా సంవత్సరములు నీకు నీవే తెప్పించుకుంటేవంట. ఎందుకంటే మనల్ని మనం విమర్శ చేసుకోవట్లేదు కాబట్టి. ఎవరైనా సరే మనలో ఉన్న మన శరీరాన్ని, మన హృదయాన్ని, మన మనసుని కన్నా విమర్శ చేసుకోగలిగితే మనకి మనమే ఆ శిక్షను తప్పించుకోగలుగుతాం. విమర్శ చేసుకోకుండా అక్కడ వచ్చి నిలబడితే శిక్ష తప్పదు. ఎందుకంటే ప్రభువుని మనం ఫేస్ చేయలేం, అంత ధైర్యం లేదు. ప్రేమ అనే ఒక ముసుగులో మనం ఉండకూడదు కదండి. ప్రభు ప్రేమని గ్రహించాలి. ప్రభువుని ప్రేమిస్తే నా ఆజ్ఞని పాటించేవాడే నన్ను ప్రేమిస్తాడని ప్రభు చాలాసార్లు చెప్పారనమాట. ఆజ్ఞని పాటించకుండా, దాని ప్రకారం జరిగించకుండా మనం ప్రేమిస్తున్నాం అంటే మనం అబద్ధికులం అయిపోతాం ఆటోమేటిక్గా. సో ఇలా ఉంటున్నారు. వాళ్ళంతా ఎలా ఉంటారంటే అండి, లాస్ట్ ఇయర్ వాళ్ళు నిందాస్పదంగా ఉంటారంట. అంటే వాళ్ళకి ఎప్పుడు నిందలు. ఎందుకు బ్రదర్ వాళ్ళకి అట్లా జరిగిందంటే, ఒకటి నిందేసి వెళ్ళిపోతాడు అనమాట వాళ్ళ మీద.
ఎందుకంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళకి అట్లా జరుగుతుంది, అదొక నింద. పాపం చేశారు కాబట్టి నింద పడిపోతుంది. తర్వాత అపహాస్యాస్పదంగా ఉంటారంట, వాళ్ళు ఒక జోక్ లాగా ఉంటారనమాట అందరికి జనాలకి. మీరు చూడండి, ఎందుకు మనల్ని చూసి నవ్వుకుంటున్నారు? మనం అంటే ఎందుకు అపహాస్యం అంటే, మనం చేసిన పనులు అట్లాంటివి. పాత సంవత్సరంలో ఒక జోక్, ప్రపంచం మొత్తం ముందు ఒక కామెడీ లాగా అయిపోతాం మనం. కానీ ప్రభు అంటే సీరియస్ మ్యాటర్ అండి. ఇది జోక్ కాదు, ఖచ్చితంగా చాలా సీరియస్గా తీసుకోవాలి. ప్రభు వాక్యం అయినా సరే, ఆయన దేవాది దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన సర్వోన్నతుడు. మామూలు విషయాలు కాదు ఇవన్నీ. మన ఎదుట సంవత్సరం దాటి సంవత్సరం వెళ్తుంది, దినం దాటి దినం వస్తుంది, మంత్ దాటి ఇప్పుడు నెక్స్ట్ మంత్లోకి వచ్చామంటే ఏదో ఒక పని చేసి ఉండాలి ప్రభువులో. ఉట్టిగే పాపక్షమాపణ నిమిత్తం మార్మన్స్ అసలు పొందనోళ్ళు ఖచ్చితంగా పొందాలి. ఎందుకంటే వాళ్ళు సాతాను యొక్క చెరలో ఉండిపోయారు, వాళ్ళు బయటికి రాలేరు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇవన్నీ మనం చెప్పుకునేవన్నీ జరుగుతూ ఉంటాయి వాళ్ళకి ఆటోమేటిక్గా. సో ఇలాంటి స్థితిలోనికి వచ్చి ఒక మహత్తర అవకాశం ప్రభువు ఇస్తుంది. ఏంటంటే ఇలాంటి పగ తీర్చుకునే సంవత్సరాల నుంచి, విమర్శ చేసే సంవత్సరాల నుంచి, ప్రతీకార సంవత్సరాల నుంచి, శిక్షా సంవత్సరాల నుంచి మనల్ని బయట పడవేస్తున్నారనమాట ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఒక వచనము చెప్దాం అనుకుంటున్నాం, అంటే ఇలాంటి వారి కోసం. మత్తయి సువార్త 9:16లో పాత బట్టకు కొత్త మాసిక వేయొద్దంట. అందుకే వీళ్ళు పాతగా ఉన్నారు పాత సంవత్సరంలో. వీళ్ళకి 2026 అనే కొత్త బట్ట వేసుకోకూడదు. నేను ఆల్రెడీ ప్రభులో ఉన్నట్టు యాక్టింగ్ చేయకూడదు వీళ్ళందరూ. దానికి ఒక క్రమం ఉన్నది, సీక్వెన్స్ ఉన్నది, అవన్నీ పాటించాలి. సడన్గా చర్చిలోకి వచ్చి కూర్చొని నేను మంచిగా అయిపోయాననే అనుకునే ఫీలింగ్ అనవసరం. దానికి ఒక ప్రక్రియ ఉన్నది. మార్మన్స్ పొందాలి, లోపల విమర్శ జరగాలి కదండి. ఈ నలుగురు మధ్య విమర్శ జరిగి విజయుడు అయి బయటికి వచ్చి దేవుడిని ఒప్పుకోవాలి. దేవుడు చేసిన విషయాలన్నీ జరగాలి. తద్వారా ఆల్రెడీ మంచిగా ఉన్న వాళ్ళ ఆశీర్వాదాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. తరతరాల నుంచి ప్రభు ఆశీర్వాదంతో మనల్ని తీసుకొచ్చిన విధానం ఉన్నది. ఇవన్నీ మన కళ్ళ ముందే ఉన్నాయి. సృష్టి అంతా కనిపిస్తూనే ఉంది ఆటోమేటిక్గా కదండి. ఇవన్నీ చూసుకుంటూనే మనము ఎవరైతే పాత స్థితిలోనూ ఉన్నారో వాళ్ళు మారుమనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నారనమాట. అయితే ఇప్పుడు ఈ 3 స్థితుల్లో ఉన్న వాళ్ళకి ప్రభు ఇచ్చే ఒక గొప్ప అవకాశం ఏంటంటే, ఒకసారి మన హబక్కూకు 3:2 చదివితే అండి, అందుట్లో యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుమంట. ఇప్పుడు ఈ మాట అనే ధైర్యం ఎవరికి ఉంటుందండి? వీళ్ళ 3 స్థితుల్లో ఉన్న వాళ్ళలో మొదటి స్థితి ఉన్నోడికే ధైర్యం ఉంటుంది. ఎందుకంటే వాడు ఆల్రెడీ ప్రభులో ఉన్నాడు లాస్ట్ ఇయర్ అంతా. కొత్త ఇయర్లోకి వచ్చి కూడా ప్రభువా ఈరోజు January 1 వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చింది, నీ కార్యం ఏదన్నా ఉంటే నూతన పరచు ప్రభువా అని చెప్పే ధైర్యం ఎవరికి ఉంటుందండి? నులివెచ్చనోడుకును పాత స్థితిలో పాపాలు చేసేటోడుకు ఉంటుందా? ఉండదు. కొత్త స్థితిలో ఉన్నోడుకు ఉంటుంది ఆ ధైర్యము. ప్రభువా నీ కార్యాన్ని నూతన పరచు. అసలు ఏ కార్యమో ఏంటో, ఏం నూతన పరచాలో ఏం తెలుసండి వాళ్ళకి? అసలు తెలియదు అది. అందుకే ఇది ఒక గొప్ప అవకాశం మనకి. ఏంటంటే ఖచ్చితంగా ఈ నులివెచ్చని స్థితి, పాత స్థితి నుంచి నూతన పరచబడే స్థితి, కొత్త స్థితికి రమ్మని ప్రభు చెప్తూ ఉన్నారు. తర్వాత ఒకసారి మన కీర్తనలు 65:11లో సంవత్సరమునకు నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావని చెప్తున్నారనమాట. చూడండి, ఈ సంవత్సరం మొత్తానికి ప్రభు దయా కిరీటాన్ని ఇస్తే దయలో నుంచి ఏమొస్తుందండి మనకి అని అనుకుంటా ఉంటాం. ఓకే ప్రభు మీ దయ నా మీద ఉంచు, మీ కృప నా మీద ఉంచు, నీ కటాక్షము, నీ కనికరము, ఇవి మాటలు అంటూ ఉంటాం మనం బాధల్లో ఉన్నప్పుడు. లేకపోతే మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినప్పుడు అంటూ ఉంటాం ఈ మాటల్ని. అంతేకాని నువ్వు నన్ను మహిమపరచు ప్రభువా అనే మాటలు అనం. అప్పుడు మిస్టేక్ చేసినప్పుడు అంతా నీ దయ ఉంచు ప్రభువా, నీ కటాక్షం ఉంచు ప్రభువా, నీ కరికరాన్ని చూపి ప్రభువా అని అంటూ ఉంటాం మనం. అయితే ప్రభు అంటున్నారు దయ ఉంచితే ఒక విషయం జరుగుద్దంట, పని అప్పచెప్పబడుతుందంట మనకి. అందుకే చూడండి, ఇప్పుడు మనకి లేవీయులకి వాళ్ళ మనసుల్లో ఏముందండి? వాళ్ళకి యాజకత్వపు పని అప్పచెప్పారు. వాళ్ళకి లేవీయులే కదండి యాజకత్వం చేసిందంతా, అంతేగా వాళ్ళేగా. వాళ్ళలో ఏం చూసి ప్రభు యాజకత్వాన్ని వాళ్ళకి అప్పచెప్పారు? మరి మిగతా 11 మంది గోత్రికుల పరిస్థితి ఏంటి? కొద్ది మందిలేమో రాజులు అవుతూ ఉన్నారు, కొద్దిమంది యాజకులు అవుతూ ఉన్నారు. ఎట్లా అంటే వాళ్ళ మీదకి ప్రభు వాళ్ళ హృదయానుసారంగా వాళ్ళకి అనిపించే సేవ. ఇప్పుడు మనలో ఎంతమందో అనుకుంటూ ఉంటారు నేను సేవ చేయాలని అనుకుంటూ ఉంటారు. కొద్దిమంది అనుకుంటూ ఉంటారు నేను ఒక రాజులా ఉండాలని అనుకుంటూ ఉంటారు. కొద్దిమంది ఇంకా వేరే వేరే పనులు అనుకుంటూ ఉంటారు. వాళ్ళ హృదయపు ఆలోచన చొప్పునే ఆ సేవ వాళ్ళకి ఇవ్వబడుతుంది. అందుకే దయచేతనే లేవీయులకి ఆ యాజకత్వాన్ని ప్రభు ఇచ్చేశారు. అంటే పని అప్పచెప్పకపడుతుంది. మనం కూడా ఎవరెవరైతే ఇప్పుడు మీ హృదయాలోచనలు అనేకమై ఉన్నా, మీరు మారుమనసు పొంది
మీ మనస్సుని స్థిరపరచుకున్న మీరందరికీ ఒక పని అప్పచెప్పబడుతుంది ఈ సంవత్సరం. ఆ పని ఏంటో గమనించండి, పనిని కంప్లీట్ చేయండి. ఈ ఇయర్లో అయితే ఈ ఇయర్లో ఎంతవరకు అయితే అంత పని, ప్రభు పని, పరిచర్యలో పని, ఆ ఉపచారంలో పని. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత స్త్రీలే అంటండి ఎక్కువ ఉపచారం పరిచర్య చేసింది. పురుషులు ఆయనతో 12 మంది తిరిగినా అనేకమైన స్త్రీలు, అసలు స్త్రీలందరినీ బయటికి తీసుకొచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారు. పాత నిబంధనలు అట్లా కనిపించలే మనకి, అక్కడ శారీరకమైన విషయాలు జరుగుతున్నాయి కాబట్టి. అందుకే ఇంకా పరిశుద్ధాత్మలో ఇంకా అనేకంగా ముందుకు సాగుతూ ఉన్నది. అందుకే ప్రభు అంటున్నారు, ఖచ్చితంగా మీకు ఒక పని అసైన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరానికి ఒక దయ అనే కిరీటాన్ని నేను పెట్టా కాబట్టి ఖచ్చితంగా ఆ దయలోనికి ఎవరైతే వచ్చి ఇముడుతున్నారో, ప్రభు మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ పని ఇస్తారు గ్యారంటీగా. దాని తర్వాత ఈ పని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంట, లూకాసు వార్త 4వ అధ్యాయము 18-19 వచనాల్లో ఒక మాట ఉంటుందండి. ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకు. పని అప్పచెప్పబడిన తర్వాత మనం పనిలో ఆటోమేటిక్గా నిమగ్నమై మునిగి తేలుతూ ప్రభు యొక్క మాటను బోధిస్తూ ఉంటాం అనమాట అండి. హితవత్సరం అంటే మంచి మాట, ప్రభు యొక్క మంచి మాటని బోధిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం మనం. ఇది ప్రభులో జరగాలి అంటే ప్రతి ఒక్కరిని కూడా బోధకులుగా అయ్యే ఒక ఛాన్స్ ఇచ్చారనమాట ప్రభు మనకి. సో ఈ యొక్క క్రొత్త సంవత్సరంలో మనం అందరం హితవత్సరం పలకాలనేది ప్రభు యొక్క కోరిక. హల్లెలూయా. సో ఈ 3 స్థితులు అయిపోయిన తర్వాత, ఇవి 3 స్థితులు అండి. ఈ స్థితిలో నుంచి ప్రభు మనల్ని నడిపిస్తూ ఉండగా మనము మన యొక్క 3 అంతరంగాల్ని శుద్ధీకరించుకోవాలి. ఇది ఇంపార్టెంట్. మొదటిగా మనస్సు, రెండవదిగా ఆత్మ, మూడవదిగా మన స్వభావం. ఈ 3 కూడా శుద్ధీకరించుకోవాలి గ్యారంటీగా. అయితే వాటి ముందుకు వెళ్ళే ముందు నేను ఒక 3 మాటలు అంటాను, మీరు నాతో అవి రిపీట్ చేయండి. ఈ క్రొత్త సంవత్సరం ఎప్పుడూ కూడా మనకి నూతనంగా మారాలి. నూతన అని ఒకసారి అనండి. నూతన, అందరూ మళ్ళీ ఒకసారి, నూతన, క్రొత్తగా, నవీనంగా. సో ప్రభు మన జీవితాల్ని క్రొత్త సంవత్సరంలో నూతనంగా మార్చబోతూ ఉన్నారు, క్రొత్తగా మార్చబడుతూ ఉన్నారు, నవీనంగా. నవీన స్థితి ఏంటో కూడా నేను చెప్తాను మీకు. నవీన స్థితిలోనికి తీసుకెళ్ళబోతున్నారండి. అది ఎలానో మనం చూద్దాం కొన్ని విషయాల ద్వారా. అయితే ఎప్పుడు నూతన పరచబడుతూ ఉంటేనే కొత్తగా అవుతూ ఉంటాం అన్నమాట. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏంటి నూతన సంవత్సరం అంటే, ఇది మీకు క్రొత్త సంవత్సరం అవ్వాలంటే నూతన పరచబడుతూ ఉండాలి మనం. నూతన పరచబడటం అంటే ఏంటండి, ఫర్ సపోజ్ ఏదో పాడైపోయింది మన జీవితంలో, దాన్ని రిపేర్ చేయాలి కదండి. పాడైపోయిన విషయాన్ని మీరు రిపేర్ చేస్తేనే అది కొత్తగా అవుతుంది, లేకపోతే అది పాడైన దాని లెక్కనే ఉంటుంది. అంతే కదండి. అంటే పాడైన మన జీవితాలు ఏమన్నా ఉంటే, ఇంకెక్కడైనా మన బాగు చేయాలని మన దగ్గర ఎక్కడన్నా ఉంటే దాన్ని మీరు నూతన పరిస్తే క్రొత్తగా అవుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, నూతన పరిస్తే క్రొత్తగా అవుతూ ఉంటుంది. తర్వాత అంటే దీన్ని రిన్యూ అంటారు అనమాట ఇంగ్లీష్లో. రిన్యూ చేస్తూ ఉండాలి. తర్వాత రీస్టోర్ చేస్తూ ఉండాలి. కొన్ని వెటో వెళ్ళిపోయాయి, ఫర్ సపోజ్ మన గొర్రెలు ఎటో వెళ్ళిపోయాయి అనుకుందాం, వాటి అమ్మనింటి తెచ్చి కూర్చోబెట్టాలి మనం కదండి. మన కుటుంబంలో ఉన్న మెయిన్ మన కుటుంబంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెడితేనే అది ఒక గొప్ప విజయం మనకి. ఇవి జరగాలి. ఇది నూతన పరచడం. వాళ్ళు ఎప్పుడు రాలేదంటే చర్చికి వచ్చారు కదండి. ఇప్పుడు లాస్ట్ వీక్ వచ్చి చూశాను నేను, చాలామంది వచ్చారు. ఇప్పుడు రాలేదంటే నెక్స్ట్ వీక్ వస్తారు, మనకు తెలుసు. కానీ వాళ్ళ మధ్య ఏం జరగాలి, నూతన పరచబడాలి. మళ్ళీ వచ్చి కొత్తగా కూర్చుంటారు. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అనమాట. గత సంవత్సరంలో ఎన్నిసార్లు వచ్చారు, 52 వారాలు అంటే ఒక 20 వారాలు వచ్చామండి అంటూ ఉంటారు. ఈ సంవత్సరం ఎన్ని వారాలు వస్తారంటే ఒక 30 వారాలు. నూతన పరచబడుతూ ఉన్న వాళ్ళు మాత్రం 52 వారాల్లో వచ్చారు. వాళ్ళు ఎప్పుడు కొత్తగానే ఉన్నారు. వాళ్ళ స్థితి నవీనంగా మారబోతూ ఉన్నది. అంటే వాళ్ళకి ఇక రమ్మని చెప్పాల్సిన అవసరంలా, వాళ్ళని నూతన పరచబడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కొత్త స్థితి నుంచి నవీన స్థితికి వెళ్ళిపోయారు. సో ఈ 3 స్థితులు ఏంటంటే అండి, ఫస్ట్ మనము మన పాత స్థితి నుంచి నూతన పరచబడితే కొత్త స్థితికి వస్తాం, కొత్త స్థితి దగ్గర నూతన పరచబడితే నవీన స్థితికి వెళ్తాం అనమాట. ఇది ఇంపార్టెంట్. ఈ స్థితుల్లో మనం ఉన్నామా అనేది గమనించుకోవాలి మనం. అయితే వీటిల్లో నుంచి మనం కొన్ని విషయాలు చూద్దామండి. నూతన పరిచేటప్పుడు బాగు చేయాలి, పునరుద్ధరించాలి, రీకన్సైల్ అంటే ద్వేషాన్ని తొలగించి ఒకటిగా అవుతూ ఉండాలి. ఇప్పుడు నాకు మీకు ద్వేషం ఉండి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే మనం నూతన పరచబడుతూ ఉంటామో ఆ ద్వేషం పోయి ఏకత్వం వస్తుంది అనమాట. ఇది ఇంపార్టెంట్. మనలో ప్రతి ఒక్కరిలో మనుషుల మధ్య ద్వేషం ఉండొచ్చు, సంఘాల మధ్య ద్వేషం ఉండొచ్చు, క్రైస్తవులకి అన్యులకి మధ్య ద్వేషం ఉండొచ్చు, కానీ
ఏ ద్వేషాన్నైనా ప్రభు యొక్క శరీరంలో దాన్ని కొట్టివేశారు కాబట్టి, ఆ సిలువలో తన యొక్క సిలువ చేత ఆ ద్వేషాన్ని తొలగించారు కాబట్టి ఏకత్వాన్నే పొందుకునే స్థితే నూతన పరచబడటం. ఇవి ఇంపార్టెంట్ అండి. ఇవి తెలుసుకోవాలి మనం ఈ కొత్త సంవత్సరంలో, తెలుసుకొని ముందుకెళ్తూ ఉండాలి మనం. అలానే రివైవ్, చైతన్యం పొందడానికి ఊకే నూతన పరచబడుతూ ఉంటే జరగదండి. నూతన పరచబడి క్రొత్త స్థితికి వచ్చినప్పుడు, క్రొత్త స్థితిలోనే నువ్వు ఉంటున్నప్పుడు కన్సిస్టెంట్గా అలానే కొత్తగానే ఉంటూ, ఇప్పుడు లాస్ట్ ఇయర్ చాలా మంది ఉన్నారు కొత్తగా, వాళ్ళు ఇవాళ ఈ సంవత్సరం చైతన్యాన్ని సృష్టించగలుగుతారు. వాళ్ళు వేరే కొత్త విషయాలు చేస్తారు. అలా చైతన్యపరచబడే స్థితిలో మనం వెళ్ళాలి. ఎందుకు? కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. అలానే ఉండాలి, మనం ఉన్న స్థితిలో ఉంటూనే ముందుకు సాగిపోవాలి. అప్పుడు జరుగుతాయి ఇవన్నీ. అయితే మనం మనసు విషయంలో కొన్ని చూద్దాము. ఒకసారి ఈ వచనం ఎవరన్నా చదవండి. కీర్తనలు 51వ అధ్యాయము 10వ వచనం. కీర్తనలు చాలండి. ఇక్కడ ఒక మాట అంటున్నారు. ఇప్పుడు ప్రభు అంటున్నారు, యేసుక్రీస్తు ప్రభు వారు, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మనలో ఉన్న ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఊరికే మారు మనసు పొందాం అంటున్నారు. అసలు మనసు ఎక్కడుంది? అది ఎందుకు మారాలి? ఇదే మన క్వశ్చన్. మనసుని వెళ్ళి పిన్ పాయింట్ చేయగలవా? అసలు మనకి కనిపించని ఆ మనసుని నువ్వు ఎక్కడుందో తెలుసుకోగలవా? ఇది ఫస్ట్. మనలో ఉన్న ఏ స్థితిలో ఉన్నా వాళ్ళకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక మనిషిలో మనసు ఎక్కడుందో నువ్వు తెలుసుకోగలవా? ఇది ఫస్ట్ క్వశ్చన్ కదండి. అయితే దీనికి నేను ఈ క్వశ్చన్ కూడా నాలో వచ్చింది. 9 సంవత్సరాల నుంచి నేను ప్రభువులో వెతుకులాడుతున్నప్పుడు ఈ క్వశ్చన్ వచ్చింది. నేను ఏం చేశానంటే దాన్ని ఒక డయాగ్రామ్లో పెట్టాను అనమాట. పెట్టి మనసు అక్కడుంది, అక్కడ ఉండొచ్చు అనే విషయాన్ని కనిపెట్టగలిగాను నేను. అప్పుడు ఆ మనసుని కేంద్రీకరించి దాన్ని ఎట్లా తెలుసుకోవాలి, దాన్ని ఎట్లా మార్చుకోవాలి. ఆ మనసుకు ముందు ఇంకేమేమి ఉన్నాయి? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనసు మారాలంటే ముందు ఇంకో 2 ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా బయట నుంచి మనం చూస్తే శరీరం ముందుంటే, ఎందుకంటే మనకు కనిపిస్తుంది కాబట్టి, లోపలికి వెళ్తే ఒక స్టెప్ హృదయం ఉంటుంది, అక్కడ ఇంకో స్టెప్ లోపలికి వెళ్ళామనుకోండి మనసు ఉంటుంది. మనసుకు కూడా ఇంకో స్టెప్ వెళ్తే ఇక్కడ ఆత్మ ఉంటుంది. అంటే మనసు నెంబర్ 3 స్టేజ్లో ఉన్నది. ప్రభు వచ్చి అంటున్నారు, ఇక్కడ మారు మనసు పొందు, మారు మనసు పొందు అంటున్నారు ప్రభు. నెంబర్ 3లో మారు మనసు పొందంటే నెంబర్ 2 హృదయం ఉంది. అది ఎప్పుడు చెడు ఆలోచనలే ఇస్తూ ఉంది మనకి. ఇక్కడ కూడా కూర్చున్న మన ఆలోచన ఎటో పోతా ఉంది. ప్రభు సన్నిధానంలో అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలంలో కూర్చున్న మనకే మన ఆలోచన ఎటో పోతా ఉంటే మనసు ఎలా అండి మారుతుంది? ఛాన్సే లేదు. బయట శరీరం కూర్చొని అంటుంది, కొద్దిమందిని బయటికి తీసుకెళ్తూ ఉంది, బయట వాళ్ళకి లోపలికి రానియట్లేదే. ఎలా అండి? శరీరం ఇలా ఉంటే మనసు ఎట్లా మారుతుంది అండి? లోపల ఉన్న నెంబర్ 3 ఎట్లా మారుతుంది? దానికి ఉన్న ఒకటే ఒక ధైర్యం ఏంటంటే నెంబర్ 4 ఆత్మ ఉన్నది కాబట్టి. ఇక్కడ ఇది ఒక్కటే మారు అంటా ఉంది, కానీ ముందున్న 2 మారనివ్వట్ల. శరీరం కానీ హృదయం కానీ మారనివ్వట్ల దాన్ని. ఇదే మన ప్రాబ్లము. అందుకే మారు మనసు పొందిన అనుకున్నోడు బాప్టిజం అనే ఒక ప్రక్రియ దగ్గరికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. కొన్నిసార్లు మనసు మారుతుంది, ఆటోమేటిక్గా వచ్చి కూర్చోబెడతాం ఈ శరీరాన్ని, హృదయాన్ని కూడా ఎక్స్ట్రాలు ఆలోచించకుండా ఇక్కడే ఉండు అని చెప్తూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ మనము ఆ మనసు మారిన విషయాన్ని బ్యాప్టిజం దాకా తీసుకెళ్ళాం మనం. ఇది ఒక ప్రాబ్లం ఉన్నది మనలో, ఇదో సమస్య మిగిలిపోయింది మనలో. అందుకే ప్రభు అంటా ఉన్నారు, అక్కడ మాట్లాడుతున్నారు నెంబర్ 3 దగ్గర నువ్వు వెళ్ళి ఆ మనసు మార్చుకో అంటా ఉన్నారు. అంటే దాని అర్థం నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీ యొక్క శరీరాన్ని కూడా మార్చుకోవాలి, దాన్ని సెపరేట్ చేయాలి. అందుకే ఈ వాక్యం పరంగా మనం చూసినప్పుడు నీలో శుద్ధ హృదయం ఒకవేళ ఉంటే నీ అట్లీస్ట్ ఫస్ట్ ఏం చేయాలి? ఈ రోజు వచ్చినప్పుడు హృదయాన్ని క్లీన్ చేయాలి. అసలు ఏమి ఇప్పుడు వరకు ఉండొచ్చండి, అనేకమైన ఆలోచనలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం నా హృదయాన్ని క్లీన్ చేసుకుంటున్నా, శుద్ధీకరించా అని అనుకుంటున్నాం. శుద్ధీకరించినప్పుడు హృదయం ఏమవుతుందంట? హృదయం శుద్ధీకరించినప్పుడు మనస్సు నూతన పరచబడుతూ ఉంటుందంట. ఓకే, మారు మనసు పొందటం ఒక ఎత్తు అయితే అట్లీస్ట్ నీ మనసు నూతన పరచబడుతూ ఉంటుందంట. అప్పుడు దాకా ఏమవుతుంది? నీ మనసు పాత దిక్కున్నది పరిస్థితి, పాత నుంచి నూతన పరచబడి కొత్తగా అవుతూ ఉంటుంది. ఇది జరగాలండి ప్రభు. సో మనస్సు మారటం అంటే అది ఎక్కడుందో మనం కొంచెం పాయింట్అవుట్ చేసుకోవాలి. మనసుకు ముందున్న 2 ప్రాబ్లమ్స్ని తీర్చుకోవాలి, హృదయాన్ని శరీరాన్ని సెటరేట్ చేయాలి. అప్పుడు మనసు నూతన పరచబడుతూ ఉండాలి. నీ హృదయాన్ని క్లీన్ చేసుకోవాలి. అందుకే శుద్ధ హృదయులు ధన్యులు, వారు దేవుని చూచెదరనే మాట కూడా ఉన్నది కదండి. ఒకవేళ మీలో ఎవరైనా దేవుని చూచుంటే వాళ్ళు శుద్ధ హృదయులు. నేను చూసా,
నా ఈ 9 సంవత్సరాల ప్రయాణంలో నేను అట్లీస్ట్ ఒక 4 to 5 టైమ్స్ ప్రభుని నేను విన్నా, చూసా కూడా నేను. అందుకే ఇంత ధైర్యంగా నిలబడుతున్నా. ఒకవేళ శుద్ధ హృదయమే ఉంటే చూస్తాం, కానీ ఈ 9 సంవత్సరాల్లో నేను 3 సార్లు 4 సార్లు చూసా అంతే. కానీ మనలో ఎవరన్నా ఒకసారన్నా చూస్తుంటే చాలా గొప్ప విషయం అది. అనేక సార్లు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వేరే లెవెల్లో ఉంటారు కదండి. సో అలా ప్రభు అంటున్నారు, శుద్ధ హృదయంతో నీకు నూతన మనసు కలుగుద్ది. అందుకే సౌలు గారి మీద కూడా అండి, ఎప్పుడైతే నూతన మనసు వస్తూ ఉందో 1 సమూయేలు 10:6లో యెహోవా ఆత్మ ఆయన మీదకి దిగినప్పుడంట క్రొత్త మనసు వస్తుందంట. ఇది ఇంపార్టెంట్ అండి. మనస్సు నూతన పరచబడుతూ ఉందో ఓకే, ఎందుకు? నీ హృదయాన్ని శుద్ధీకరించావు కాబట్టి. ఎప్పుడైతే నూతన పరచబడుతూ ఉందో, ఎప్పుడైతే నూతన పరచబడుచున్న మనస్సులు మన యందున్నాయో, వెంటనే ఆత్మదేవుడు ఏం చేస్తారంటే ఆత్మను మన మీద కుమ్మరిస్తూ ఉంటారు. శుద్ధ హృదయం లేకపోతే, మనసు నూతన పరచబడకపోతే ఆత్మను ఎందుకు కుమ్మరిస్తారండి ప్రభు? ఇప్పుడు మనం ఎంత అడగవచ్చు, మీరు కొన్ని సంవత్సరాలు అడగండి, ప్రభు ఆత్మే రాదు మీదకి. ఎందుకంటే నీకు శుద్ధ హృదయమే లేదు, మనస్సే నూతన పరచబడలా. ఇంకెట్లా వస్తారండి ప్రభు మన మీదకి? రారు. ఎందుకు రాలేదనే దానికి స్ట్రైట్ ఆన్సర్ ఇదే. ఎందుకు వస్తున్నారంటే నీ హృదయం శుద్ధీకరించబడింది, నీ మనసు నూతన పరచబడింది, నీకు క్రొత్త మనసుని ప్రభువే ఆ ఆత్మ ద్వారా ఇస్తున్నారన్నమాట. ఇది ఇంపార్టెంట్, ఇవి తెలుసుకోవాలి మనం. ఇక లాస్ట్కి ఏం జరుగుతుంది? నీ మనసు ఇప్పుడు నూతన పరచబడింది, క్రొత్త మనసు వచ్చింది మన మీదకి, ప్రభువే మనకి క్రొత్త మనసుని ఇచ్చారు కాబట్టి, పరిశుద్ధాత్మని కాలంలో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంట నెక్స్ట్? రోమా 12:2, రోమీలకు రాసిన పత్రిక 12:2లో పరిశుద్ధాత్ముడు చాలండి. ఈ లాస్ట్ పరిశుద్ధాత్ముడు చేసే విషయం ఏంటంటే అండి, మనం రూపాంతరం చెందేటట్టు ట్రై చేస్తారనమాట మనల్ని. ఇప్పుడు మార్మన్స్ పొందాం, పాపక్షమాపణ నిమిత్తం మార్మన్స్ పొంది బ్యాప్టిజం తీసుకున్నాం. మనము ఈ స్థితిలో ఉంటే సరిపోద్దా అండి? రాకడలో యేసుక్రీస్తు ప్రభు వారిని చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నారో అంత స్థితికి అయిపోయినా ఆ స్థితికి అనుకూలమైన స్థితిలో మనం ఉంటేనే ఆయన మనం రాకడలో ఎత్తబడతాం. మనం లేకపోతే ఎత్తబడం. ఇదే స్థితిలో పాపక్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం తీసుకొని ఇట్లనే ఉంటా ప్రభు నెక్స్ట్ ఇంకో 20 సంవత్సరాల వరకు ఉంటే కుదరదు. రూపాంతరం చెందాలి. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి సిలువలో మరణించింది జస్ట్ మనం పాపక్షమాపణ నిమిత్తం మార్మన్స్ పొందడానికే కాదు, అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ పరిశుద్ధాత్మ దేవునిలో బాప్టిజం పొందాలి, అగ్నిలో బాప్టిజం పొందాలి. ఇవి ఉన్నాయి ఇంకా 2 స్టెప్పులు. ఆ 2 స్టెప్పులు తీసుకుంటున్నప్పుడే నువ్వు ఎత్తబడేటప్పుడు అంట అగ్ని పరీక్ష చేస్తుందంట మనల్ని. అసలు ఈ సహోదరి కానీ ఈ సహోదరుడు కానీ ఎత్తబడడానికి అర్హుడా, ఈయనని పరీక్ష చేద్దాం అనుకున్నప్పుడు అగ్ని పరీక్షతోటి ఎత్తబడతాం మనం ఖచ్చితంగా, పరిశుద్ధాత్మల నడిపింపులో. ఇవి జరగాలండి. అంతేగాని మనం ఉన్న స్థితిలో ఎత్తబడటం అనేది అసాధ్యం. నేను చెప్తున్నా, ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. అందుకే పాతలో ఉన్నోళ్ళు ఇది గ్రహించి అట్లీస్ట్ బ్యాప్టిజం దగ్గరికి రావాలి, మార్మన్స్ పొంది నులివెచ్చని స్థితి మంచి స్థితిలో ఉన్నోళ్ళు ఇంకా ముందుకు సాగిపోవాలి, ప్రభులో రూపాంతరం చెందాలంట. అందుకే ప్రభు అంటారు, నువ్వు నూతన మనస్సుని పొందుతూ క్రొత్త మనస్సుని పైనుంచి పొందుకుంటూ నవీన మనస్సుగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అక్కడ రూపాంతరం చెందడానికి అవకాశం ఉందండి మనకి. అందుకే నేను ఈ మాట వాడాల్సి వస్తుంది, నవీన మనస్సు. సో ఈ క్రొత్త సంవత్సరంలో మనకి ఏం కావాలండి? నవీన మనస్సు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఈ 3 విషయాలు చెప్దామండి. మనకి నూతన మనస్సు, క్రొత్త మనస్సు, నవీన మనస్సు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అయితే నెక్స్ట్ ఆత్మ దిక్కు వెళ్దామండి. ఆత్మ మనం చూసాం, మనస్సు నెంబర్ 3 అయితే ఆత్మ నెంబర్ 4. ఎప్పుడైతే 1, 2ని మనం సెట్ చేసామో, మొదటున్న శరీరాన్ని నీ హృదయాన్ని నువ్వు అదుపులో పెట్టుకున్నావో, ఒక పరాక్రమశాలిలాగా అదుపులో పెట్టాలి వాటిని. పరాక్రమశాలి మనం చాలాసార్లు వినే ఉంటాం, వెళ్ళి పట్టణాన్నే పట్టుకోవడం కాదు, నిన్ను నువ్వు అదుపులో పెట్టుకుంటే నువ్వు పరాక్రమశాలివే. ఎవరికి వాళ్ళు మీరు పరాక్రమశాలితనాన్ని మీరు చూపెట్టండి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని చూపెట్టండి, పక్కనుండి కంట్రోల్ చేసి కాదు కదండి. మనల్ని మనం కంట్రోల్ చేసుకొని చూపిద్దాం, నేను పరాక్రమశాలిని, నాలో ఉన్న ఈ 4 విషయాలని నేను కంట్రోల్ చేశా అని చెప్పి, అప్పుడు నువ్వు పరాక్రమశాలివి, పక్క నుండి కంట్రోల్ చేయడంలో కాదు. సో అందుకే ప్రభు అంటా ఉన్నారు, ఈ ఆత్మ ఎన్నోదని 4వది ఉన్నది. ఇటు నుంచి చూసినప్పుడు, మన బయట నుంచి చూసినప్పుడు ఆత్మ లోపల 4th. ప్రభు అంటా ఉన్నారు,
ఏహెచ్కేలు 11:19లో అక్కడ నీ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకు ఇచ్చి నీకు ఏక మనస్సు కలగజేసి నూతన ఆత్మను పుట్టిస్తా అంటున్నారండి. ఇప్పుడు చూడండి, మన ఆత్మ ఎలా ఉంది? ప్రభు మనకి ఎప్పుడో ఇచ్చారు ఆత్మను తీసుకొచ్చి ఈ శరీరంలో పెట్టి మనల్ని నడిపిస్తున్నారు. మనకు ఒక ఆత్మ ఉన్నది, ఆ ఆత్మతోటే మనం నడుస్తూ ఉన్నాం. ఆ ఆత్మనంట నూతనపరచాలి కదండి. ఆత్మ మంచిదే, ఆత్మ ఎప్పుడు చెడ్డ కార్యాలు చేయట్లే. ఎప్పుడైతే నీ మనస్సు నూతనపరచబడుతూ ఉందో నీ ఆత్మ కూడా నూతనపరచబడుతూ ఉంటుంది మళ్ళీ. చూడండి, ఇది ఇంపార్టెంట్. అందుకే ప్రభు అంటున్నారు, నీలో ఉన్న రాతి గుండెని తీసివేసి. కొన్ని విషయాల్లో కఠినంగా ఉన్నామేమో మనం, కొన్ని విషయాల్లో మాట వినట్లేదేమో మనం. ఆ రాతి గుండెని నువ్వు తీసివేసినప్పుడు నీ ఆత్మ ఏదైతే ఉందో లాస్ట్లో లోపల ఉన్న ఆత్మ నూతన ఆత్మగా మారుతుంది అనమాట కదండి, నూతన ఆత్మ. అయితే ఎప్పుడైతే నీ మనసు మారిన కొలది నువ్వు ఇంకా అనేకమైన విషయాలు ప్రభులో చేసుకుంటూ ముందుకెళ్తామో అది క్రొత్త ఆత్మలాగా మారుతుంది. దాని తర్వాత లాస్ట్ది ఏంటంటే రోమా 7:6 ఒకసారి చదువుదామండి మనం. రోమా 7:6. చాలు సిస్టర్. సో ఇప్పుడు ఒక మాట అడుగుతా అండి నేను. అందరం మారు మనసు పొంది దేవునిలోకి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటామండి? బైబిల్ చదువుతూ ఉంటాం, అంతే కదండి. బైబిల్ చదువుతూ ఉంటాం. ఇందుట్లో ఏమున్నాయి? ఇందుట్లో అన్ని అక్షరాలే ఉన్నాయి ఇందుట్లో. అయితే ప్రభు అంటున్నారు, ఒక స్టేజ్ తర్వాత అంట అక్షరానుసారమైన ప్రాచీన స్థితి అంటున్నారు. అయితే ఈ బైబిల్లో ఉన్న అక్షరాలన్నీ ప్రాచీన స్థితి ఎట్లయిపోద్దండి? ఇప్పుడు మనం చదువుతూనే ఉన్నాం కదండి, ఇప్పటికి కూడా, ఇవాళకి కూడా చదువుతూనే ఉన్నాం. ఈ అక్షరానుసారమైన ప్రాచీన స్థితి అంటే ఇది. ఒకవేళ బైబిల్ పట్టుకొని మనం చదువుతూ ఉండి అక్షరాలన్నీ మన మైండ్లో, మన బుర్రలో పెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక రోజునంట ఇది ప్రాచీన స్థితి అయిపోద్దంట. ఇది కుదరదంట, అక్షరం సరిపోదంట. అసలు మనకి అక్షరమే తెలియదు అనుకోండి, మనం ఏ స్థితిలో ఉన్నామండి? రాతి యుగంలో ఉన్నట్టు లెక్క. ఒకవేళ అక్షరంలో తెలియదు అనుకోండి, మనం ఎక్కడో ఉన్నట్టు లెక్క. అక్షరం తెలిస్తే అట్లీస్ట్ ప్రాచీన స్థితి అంట, ఓల్డ్ స్థితి. అందుకే ప్రభు అంటున్నారు, మీకు ఒకవేళ నవీన స్థితి కావాలంటే, నవీన ఆత్మ మీలో కావాలంటే అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కాక ఆత్మానుసారమైన నవీన స్థితి కావాలని ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా. అంటే ప్రభు ఏమంటున్నారంటే అండి, ఆత్మ విషయంలో కూడా ఒకసారి నాతో చెప్పండి, నూతన ఆత్మ, క్రొత్త ఆత్మ, నవీన ఆత్మ, ఇది పొందుకుంటేనే మనం రూపాంతరం చెందడానికి అర్హులం అవుతామండి. రేపొద్దున ప్రభు రాకడలో రూపాంతరం చెందే ఒకటే ఒక అవకాశం ఏంటంటే నవీన స్థితిలో ఉండాలి. ఇంకా మనం అక్షరాన్ని పట్టుకొని ఇందుట్లో ఏముంది అందుట్లో ఏముందంటే కుదరదు. ఆత్మ నడిపింపు ఉండాలి. నువ్వు అక్షరం చదువుతున్నావా, నెక్స్ట్ మినిట్ ఆత్మ నడిపింపు ఏంటో అర్థమైపోయి ఉండాలి మనలో. ప్రభు ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులోకి వచ్చేయాలి, ఆయన మనతో మాట్లాడాలి. ఇంకా ఈ అక్షరంలో ఉన్న జ్ఞానాన్ని సంపాదించాలి. ప్రభు ఆత్మ ఏం చెప్తుందో అవి చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనం త్వరగా, అందుకే చదువుతున్నవాడు పరిగెత్తుతూ చదవాలంట, టైం లేదంట. కూర్చొని ఇంకా మనం బైబిల్ ఓపెన్ చేసి అసలు ఇండెక్సే సరిగ్గా తెలియకుండా, 66 పుస్తకాలు ఎక్కడున్నాయో మనకి తెలియకుండా, ఒక బుక్ ఎక్కడన్నా ఓపెన్ చేయాలంటే మనకి తెలియలేదు అనుకోండి, టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన స్థితిలోకి ఎట్లా వెళ్తాం? మనం ఎప్పుడు కూడా మన ప్రాచీన స్థితిలోనే ఉంటాం. సో అందుకే ప్రభు స్థితిగతుల్ని మారుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు, స్థితి నుంచి స్థితికి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు ప్రభు. సో ఇలా మనల్ని ప్రభు ఆ యొక్క ఆత్మదిక్కే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చనిపోయింది ఆ విషయమే, అక్షరానుసారమైన స్థితి నుంచి ఆత్మానుసారమైన స్థితి కోసమే, అది జరగడానికే చనిపోయారు ఆయన. అది మనం గుర్తుంచుకుందాం. లాస్ట్లో స్వభావం, ఇది ఇంపార్టెంట్ అండి. మనం కూడా చూడండి, ఎన్నన్నా మారనివ్వండి, ఎంత ఆత్మకుమ్మరింపన్నా జరగనివ్వండి, వాడి స్వభావం మారదు. క్యారెక్టర్ అట్లనే ఉంటుంది. సహోదరులలో కూడా క్యారెక్టర్, సేమ్ క్యారెక్టర్, ఇంచు కూడా మారదు. అదేంటో నాకు అర్థం, అంటే నాకని కాదు, మనందరికీ అర్థం కాని విషయం. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నంతసేపు మన క్యారెక్టర్ మారటం ఇంపార్టెంట్. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు చూడండి, ఏంటండి స్వభావం? 1, 2ని మార్చుకున్నాం, నెంబర్ 3 అయినా మనసుని మార్చుకున్నాం, నెంబర్ 4 అయినా ఆత్మని కూడా, ఎంతో ఆత్మని పైనుంచి పొందుకుంటూ ఉన్నాం, అయినా స్వభావం క్యారెక్టర్ మారట్లేదంటారు ఏంటి అని అడగొచ్చు క్వశ్చన్. వీటితోటే లేదు మన ముడిపడిన జీవితం. లోపల ఇంకా చాలా ఉన్నాయి మనలో, నేను చెప్పని విషయాలు చాలా ఉన్నాయి.
అవన్నీ మారి నీ స్వభావాన్ని మార్చగలిగితేనే నువ్వు ఆయన స్వభావంలోనికి వెళ్ళగలుగుతాం అన్నమాట. ఎందుకంటే ఆయన స్వభావంలో, ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపంలో మనం సృష్టింపబడ్డాం కాబట్టి ఆయన వచ్చేటప్పుడు ఒకటి చూస్తారనమాట. అసలు ఈ సహోదరుడి స్వభావం నా లెక్క ఉందా లేదా అని ఒక్కసారి గమనిస్తారు. ఆయన రాకడలో ఎత్తబడం, ఆగిపోయి ఉంటాం కిందనే. చాలామంది స్వభావాలు మార్చుకొని వాళ్ళు పైకి ఎత్తబడుతూ ఉన్నారు, మనం మాత్రం అక్కడే ఉంటున్నాం. సో అందుకే స్వభావం గురించి కూడా ఒక మాట ఏహెచ్కేలు 36:26 చూద్దామండి ఒకసారి. ఏహెచ్కేలు 36:26. సరే నేనే చూస్తాను. వారికి నూతన హృదయాన్ని ఇచ్చి నూతన స్వభావాన్ని ఇస్తా అంటున్నారండి. ఇప్పుడు చూడండి, ఇందాకేమైంది? శుద్ధ హృదయాన్ని ఇచ్చి మనస్సు నూతన పరుస్తా అని చెప్తున్నారు. శుద్ధ హృదయం ఇచ్చి నూతన మనసు. ఇక్కడ ఏమంటున్నారంటే నూతన హృదయాన్ని ఇచ్చి నూతన స్వభావాన్ని ఇస్తా అంటున్నారు అనమాట. అందుకే ప్రభు ఏం చేస్తున్నారంటే ఈ రెండింటినే కాదు, మనసుని ఆత్మనే కాదు, హృదయాన్ని కూడా నూతన పరిస్తే నీ స్వభావమే మారిపోద్దంట. 2025లో ఇలా ఉంటే వీటి స్వభావం 2026లో ఇలా స్వభావం మారిపోయింది ఏంటండి అని అనుకుంటా ఉంటారు అంతా. స్వభావమే, ఓవరాల్ క్యారెక్టర్ అంటే ఏంటిది? నువ్వు ధరించే దుస్తులు, నీ పనిచేసే చేతులు, నీ నడకనిచ్చిన నీ కాళ్ళు కదండి, మన చూపు, మనం వినే తీరు, మనం చదివే తీరు అన్నీ మారిపోతాయి. స్వభావంలో ఇవన్నీ వస్తాయి అన్నమాట. క్యారెక్టర్ ఇన్సైడ్ అవుట్ అవుతుంది, అవుట్ సైడ్ ఇన్. లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి నీ క్యారెక్టర్ మారిపోతూ ఉంటుంది. నువ్వు చేసే ప్రతి క్రియలో, కార్యంలో ఆ యొక్క డిఫరెన్స్ చూపిస్తూ ఉంటావు అనమాట. ఈ స్వభావం మార్చుకోవాలి మనం. అందుకే స్వభావం నూతన పరచబడుతుందంట. పాత సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంకి వచ్చినప్పుడు స్వభావం నూతన పరచబడుతూ ఉండాలి, రెన్యూవల్ జరగాలి. ఇలా మనం మారుమనసు పొందుతూ ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మనకి ఆ క్రొత్త స్వభావాన్ని కూడా ప్రభువే ఇస్తారు మనకి ఖచ్చితంగా. ఎందుకంటే నెక్స్ట్ జరిగేది ఆత్మ కుమ్మరింపే కాబట్టి నీ స్వభావం మారుతున్న కొలది నీ క్రొత్త స్వభావాన్ని ప్రభువే ఇవ్వాలి. ఒకసారి కొలస్సీ 3:10 మనం చూస్తే అండి, ప్రభు కూడా ఏమంటున్నారంటే నీ ప్రాచీన స్వభావంను, అనగా నీ ప్రాచీన పురుషుని అంట. చూడండి, ఇక్కడ పురుషుని అంటే ఎంతమందికి మీకు తెలుసనే అనుకుంటున్నా. ప్రతి స్త్రీలో కూడా లోపలుండే ఆత్మ మాత్రం పురుషుని ఆత్మే ఉంటుంది, బయటికి మాత్రమే స్త్రీలాగా ఉన్నారు మీరు. అది మీరు గ్రహించే ఉంటారు ఖచ్చితంగా. ప్రతి స్త్రీలో కూడా లోపల పురుషుడే. సో ఆ ఆత్మ నూతన పరచబడుతూ ఉంది, క్రొత్త పరచబడుతూ ఉంది, నవీన పరచబడుతూ ఉన్నట్టే దాని అర్థం. లోపలున్న యేసుక్రీస్తు ప్రభువారు మరి పురుషుడే కాబట్టి లోపలున్న ఆ యొక్క అంతరాత్మ అనే ఆ ప్రాచీన పురుషుడు ఎవరైతే ఉన్నారో, మన లోపల ఉన్న అంతరంగ పురుషుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నూతన పరచబడుతూ ఉంటారు, నవీన పురుషుల్లా మార్చబడుతూ ఉంటారు. లక్కీగా పురుషులకి పురుషులకి అర్థమైన విషయం ఏంటంటే ఆల్రెడీ పురుషులకు పుట్టారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారిలాగా ఉన్నారు కాబట్టి అది కొంచెం లక్ అయింది. బట్ స్త్రీలు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని పోలికగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అందుకే వాళ్ళు ఒక మెట్టు యేసుక్రీస్తు ప్రభువారిని చూసినప్పుడు అర్థమవుతుంది, ఓహో ప్రభువా నువ్వు ఇలా ఉన్నావా, నాలో ఉన్నది పురుషుని ఆత్మేనా, అంటే పురుష ఆత్మ లోపల ఉంటుంది, బయట స్త్రీ యొక్క ఇదిలో ఉంటారు అనమాట, రూపంలో. సో లోపల ఉన్న అంతరంగ పురుషుడు ఎప్పుడు నూతన పరచబడుతూ ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారే మన లోపలికి రావాలి, పరిశుద్ధాత్ముడే మన లోపలికి రావాలి, ఆత్మదేవుడే మన లోపల ఉన్న ఆత్మ. స్త్రీ పురుషులు అనే తేడా లేకుండా ఆత్మీయంగా పనిచేసే ప్రభు అన్నమాట మనకి. అది మనం గుర్తుపెట్టుకొని, అందుకే ఏమంటున్నారంటే నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నీకు జ్ఞానము కలుగు నిమిత్తము ఆయన సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని, అంటే నవీన పురుషుని ధరించుకోవాలంటండి. ఇలా ఎప్పుడైతే నవీన పురుషుడిని మనం ధరించుకుంటామో, నవీన స్వభావం మనలోనికి వస్తుందో, ఎప్పుడైతే ఇట్లా రూపాంతరం చెందడానికి రెడీగా ఉంటామో అప్పుడు ప్రభు యొక్క రాకడలో మనం కూడా ఈ యొక్క శరీరము మహిమా శరీరంగా మార్చబడటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో అందుకే ఒకసారి అందరం అందామండి, నూతన స్వభావము, క్రొత్త స్వభావము, నవీన స్వభావము, ఇవి జరగాలండి. సో మనసు విషయంలో, ఆత్మ విషయంలో, స్వభావ విషయంలో ఇవి జరుగుతున్నప్పుడు మనం మారుమనసు పొంది బ్యాప్టిజం తీసుకోవడమే కాదు, ఆయన రాకడలో ఎత్తబడేంత ఒక స్టేజ్లో మనం ఉంటాం అన్నమాట. ఇంకా ఫైనల్గా నేను ముగించేస్తున్నాను ఒక 5 నిమిషాల్లో. ఫైనల్గా ఏంటంటే ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఎలా మనల్ని చేస్తూ ఉంటారు, ఇలా నూతన పరచబడే విషయంలో, క్రొత్తగా అయ్యే విషయంలో, నవీనంగా అయ్యే విషయంలో వీళ్ళెట్లా మనకి చేస్తూ ఉంటారంటే, తండ్రి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, దేవాది దేవుడు తండ్రి ఎప్పుడు కూడా
మనల్ని క్రొత్తగా సృష్టిస్తారనమాట. ఇప్పుడు చూడండి, ఆదికాండం 1:26-27లో మనల్ని క్రొత్తగా సృష్టించింది. ఆదికాండం 2:7లో కూడా మనల్ని భూమి మీద పెట్టినప్పుడు కొత్తగా కదండి పెట్టింది. అక్కడ ఏమైనా పాతగా అయ్యాము మనం? అవ్వం. అందరం కూడా అమ్మ కడుపులో నుంచి పుట్టిన మనం అందరం కూడా కొత్తగానే పుట్టాం. మనం పాత వల్ల పుట్టల. కానీ ఎప్పుడు పాతగా అయిపోయామంటే లోకంలో పడి పాతగా అయిపోయాం. మరి ఇప్పుడు పాతగైన దేవాది దేవుడు ఎప్పుడు మనల్ని కొత్తగా సృష్టిస్తూ ఉంటే మనమేమో పాతగా అవుతూ ఉంటే మనల్ని ఎవరండి మళ్ళీ కొత్తగా చేయాలి? పాత స్థితి మళ్ళీ పునరుద్ధరించాలి కదా మనం. అప్పుడు కావాలి నూతన పరచబడే ఒక ఆత్మ కావాలి మనకి. అది నన్ అదర్ దాన్ యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వచ్చి ఏం చేస్తారంటే, నువ్వు ఎట్లయితే పాత స్థితిలో పడిపోయావో, తండ్రి నిన్ను కొత్తగా చేశారు, కానీ నువ్వు పాతలో పడిపోయావు కాబట్టి నిన్ను ఇక్కడ నూతన పరుస్తున్నా అని చెప్తున్నారు ప్రభు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి కోసం వచ్చారండి? నా గొర్రెల కోసమే వచ్చా, నా ఇజ్రాయేలైట్స్ కోసమే వచ్చా నేను. అందుకే ఆయన పుట్టిందే ఇజ్రాయెల్లో పుట్టారు. ఆయన ఇండియాలో పుట్టొచ్చు కదండి. అందరు అడిగే క్వశ్చనే కదా ఇది. ఇండియాలో పుడితే బాగుండేది కదండి. ఇండియాలో ఏముందని ఆయన ఎవరైనా గుర్తుపడతారా? ఇండియాలో పుడితే తండ్రి కుమారుణ్ణి ఇంట్రడ్యూస్ అంటే ఎవరికన్నా పరిచయం చేయాలంటే ఎవరికి పరిచయం చేయాలండి? తెలిసిన వాళ్ళ మధ్య పరిచయం చేయాలి. కరెక్టే కదా? ఇప్పుడు మనం పోయి మన కుమారుణ్ణి ఫిలిప్పీన్స్లోనో థాయిలాండ్లోనో పరిచయం చేస్తామా? చెయ్యం. మనం ఇండియాలో మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర పరిచయం చేస్తాం మనం. అలానే తండ్రి కూడా తన కుమారుణ్ణి పరిచయం చేయాలంటే ఎవరికి చేయాలి? ఇజ్రాయెల్లో ఉన్న ఆయన జనాంగానికి, ఆ దేవుణ్ణి తెలుసుకున్న జనాంగానికి పరిచయం చేయాలి కుమారుణ్ణి. ఎక్కడో పుట్టనీరు. నేను ఈ క్వశ్చన్ వేసుకున్నా, ఇండియాలో పుడితే బాగుండేది కదా యేసుక్రీస్తు ప్రభు వారు, హ్యాపీగా నాకు అర్థమయ్యేదని నేను అనుకున్నా. అట్లా పుట్టనియరు. ఖచ్చితంగా తెలిసిన జనాంగంలో. అందుకే మనం ఎప్పుడైతే క్రొత్త స్థితిలో నుంచి పాత స్థితిలోనికి పడిపోయామో, ఆ పాత స్థితిలో నుంచి మళ్ళీ కొత్త స్థితిలోనికి రావాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు కావాలి మనకి. కుమారుడు కావాలి. కుమారుడు వచ్చి ఏం చేస్తారు? నీ పడిపోయిన స్థితిని నూతన పరుస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ నూతన పరిచి మళ్ళీ కొత్త స్థితికి తీసుకొస్తారు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి పని. మళ్ళీ క్రొత్తగా అయిపోయాం, తండ్రి దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ ఏదైతే తండ్రి దగ్గర నుంచి పారిపోయామో మళ్ళీ పట్టుకొని వచ్చి తండ్రి దగ్గర పెట్టడమే యేసుక్రీస్తు ప్రభు వారి పని. మరి నవీన స్థితి ఏంటంటే అండి, వచ్చేసాం ఇప్పుడు కొత్త స్థితికి. ఇక్కడి నుంచి ముందుకెళ్ళాలంటే, ఎందుకంటే పరిశుద్ధంగా మార్చబడాలి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ దేవుని పని అన్నమాట ఇది. సో ఎక్కడైతే మనం క్రొత్తగా ఉంటామో అక్కడ మళ్ళీ నూతన పరచబడితే నవీన స్థితికి వెళ్ళిపోతాం మనం. అందుకే ఎవరు ఏ స్థితిలో ఉన్నారో మనం గ్రహించుకుంటూ క్రొత్తలో ఉన్నామా పాతలో ఉన్నామా, ఎక్కడ నూతన పరచబడాలి, మళ్ళీ కొత్త కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఎక్కడ నూతన పరచబడాలి, మళ్ళీ నవీన స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలనేది మనం గ్రహించుకుంటూ ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. అందుకే ఒకసారి నాతో ఇంకొక వచనం చెప్పి నేను కొన్ని విషయాలు రిపీట్ చేపిస్తా అండి. ఇవన్నీ పొందాలంటే ఏం జరగాలండి? ఒకడు పైనుండి జన్మించాలి. అంటే మనమే పైనుండి జన్మించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జన్మించేసి ఉన్నాం మనం. ఒక అమ్మ కడుపులో నుంచి అందరం పుట్టేసాం. మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళటం అసాధ్యం కదండి. మళ్ళీ క్రొత్త కావాలంటే అసాధ్యం. కానీ ప్రభు ఒక్క ఛాన్స్ ఇస్తున్నారు. ఒకవేళ మీ యొక్క తలంపులు మీ హృదయాన్ని పైకి గన చూస్తే, ఎందుకంటే దేవుడు పైనున్నాడు కాబట్టి, మనం గన చూస్తే నువ్వు పైనుండి జన్మించే ఒక్క అవకాశం ఉన్నది. మళ్ళీ ఆ అవకాశాన్ని చేజెక్కించుకోండి అని ప్రభు చెప్తున్నారు. అది 2 చేతులా తీసుకోండి. ఆ అవకాశాన్ని పొందుకుంటూ ఒక్కసారి పైనుండి అంటే క్రొత్తగా జన్మిస్తే మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ జన్మించలేం కాబట్టి ఇక్కడ ఛాన్స్ అయిపోయింది. ఒకసారి జన్మించేసాం, పాతగా పడిపోయాం కాబట్టి ఒక్కసారి పైకి చూస్తే నువ్వు మళ్ళీ నూతనంగా క్రొత్తగా నవీనంగా జన్మించే ఛాన్స్ ఉందన్నమాట. హల్లెలూయా. అందుకే ఈ క్రొత్త సంవత్సరం అందరం పైనుండి, యోహాను సువార్త 3:3లో ప్రభు చెప్పినట్టు, ఒకడు పైనుండి జన్మించితేనే కానీ దేవుని రాజ్యంను చూడలేడంట. అందుకే ఈ రోజున నేను పైనుంచి జన్మించానా, అమ్మ కడుపులోంచి జన్మించి ఈ ప్రకృతి సంబంధమైన విషయాలే చూస్తున్నానా అనేది అర్థం చేసుకుందాం. మనం అందరం పైనుండే జన్మించాలి. అది నూతనంగా క్రొత్తగైనా నవీనంగా పైనుంచే జన్మించాలి. అలానే క్రొత్తగా జన్మించే ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రభు. ఆ ఛాన్స్ని పోగొట్టుకోవద్దు. అందరం అలా జన్మిస్తూ ముందుకు సాగిపోదాము. అందుకే లాస్ట్కి ఏంటంటే అండి, ఒక 3 విషయాలు మనము ఒకసారి నాతో రిపీట్ చేయండి. అందుకే మన జీవితాలు ఎప్పుడు కూడా పాత నుంచి కొత్తగా మారాలి. అందరు చెప్పండి, పాత నుంచి కొత్తగా, నులివెచ్చని నుంచి నూతనంగా, క్రొత్త నుంచి నవీనంగా. ఇలా మార్చబడితే రాకడలో ఎత్తబడే ఛాన్స్ ఉంటుందండి ఈ సంవత్సరంలో మనకి. ఒకవేళ
ప్రభువులో చాలా కార్యాలు జరగాలి. బట్ ఈ రోజున మనం చనిపోయినా, ప్రభు అక్కడ వచ్చిన మనం రెడీగా మెలకుగా ఉండే ఛాన్స్ ఇది ఒక్కటే ఉన్నది కాబట్టి రెడీగా ఉందాం. అందుకే ఈ సంవత్సరాన్ని ప్రభు ఎలా డిక్లేర్ చేస్తున్నారంటే ఇది ఒక నూతన సంవత్సరం. అందరు చెప్పండి, నూతన సంవత్సరం. ఇది ఒక క్రొత్త సంవత్సరం, ఇది ఒక నవీన సంవత్సరం. సో ఇలాంటి సంవత్సరాన్ని ప్రభు మనకి ఇచ్చారండి. ఏంటో సంవత్సరానికి పెట్టాల్సినవన్నీ పెట్టేశారు. మనము ఈ సంవత్సరంలో నూతనంగా ఉండి దీన్ని ఒక నూతన సంవత్సరంగా గ్రహించగలుగుతామా? క్రొత్తగా ఉండి ఇది ఒక క్రొత్త సంవత్సరంగా మనం తీసుకోగలుగుతామా? నవీనంగా మార్చబడి ఇది ఒక నాకు గొప్ప నవీనంగా ఆత్మీయ సంవత్సరంగా, పరిశుద్ధంగా ఉండే ఒక ఆత్మీయ సంవత్సరంగా మార్చగలుగుతున్నామా అనేది మన ప్రశ్న. ఇంతటితో నా యొక్క వాక్యాన్ని ముగిస్తూ ఒక చిన్న సాంగ్ నేను పాడతానండి. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తము నూతన మగును. పాతవి గతించిపోవును, సమస్తము క్రొత్తవి అగును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరం ఒకసారి లేచి నుంచుందామండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్య నిమిత్తం మనము ఈ యొక్క వాక్యాన్ని ముగిద్దాము. ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా మన జీవితాల్లో 2026లో మనం బైబిల్ చదువుతున్నప్పుడు కానీ, వింటున్నప్పుడు కానీ, చేసేటప్పుడు కానీ కార్యాలు ఇవన్నీ కూడా ఈ మాటలే మన హృదయాల్లో, మనం నోట్లో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఒకసారి అందరం చేతులు పైకెత్తుదాము. ప్రభుని మరి ఒకసారి ఈ నూతన సంవత్సరంలో మా జీవితాల్ని నూతన పరచం ప్రభువా అని మరి ఒకసారి అడుగుదామండి. అందరం నోరిప్పి అడుగుదాము. నాయన ప్రభువా, మా యొక్క మనసుని నూతన పరచండి నాయన ప్రభువా. మా మనసుని క్రొత్త మనసుగా చేయండి నాయన ప్రభువా. నాయన మా యొక్క మనసుని నవీనంగా మార్చే స్థితిలోని మమ్మల్ని తీసుకెళ్ళండి నాయన. అలాగే నాయన ప్రభువా, మా యొక్క ఆత్మని నూతన పరచండి, మా యొక్క ఆత్మని క్రొత్తగా మార్చండి నాయన ప్రభువా. మా యొక్క ఆత్మని నవీనంగా మార్చండి నాయన ప్రభువా. అలానే నాయన మా స్వభావాన్ని నాయన ప్రభువా, మీరు ఎలా అయితే మమ్మల్ని రూపించారో మీ పోలిక చొప్పున నాయన, మీ స్వరూపంలో మీ స్వభావంతో మమ్మల్ని ఎలా అయితే నిరూపించారో ఆ స్వభావము నూతన పరచబడేటట్టుగా, క్రొత్తగా మార్చబడేటట్టుగా, నవీనమైన స్థితిలోనికి ఆ స్వభావం వెళ్ళేటట్టుగా మమ్మల్ని మార్చి ఈ 2026లో మీ యొక్క ఆత్మీయ స్థితిలోనికి, మా యొక్క ప్రాచీన స్థితిని వదిలిపెడుతూ మీ యొక్క ఆత్మానుసారమైన నవీన స్థితిలోనికి మేము వెళ్ళే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి ప్రభా, మాకు మారు మనసు జీవితం పాపక్షమాపణ నిమిత్తమే కాకుండా నాయన మాకు పరిశుద్ధాత్మలో బాప్తిజము, అగ్నిలో బాప్తిజం మాకు అనుగ్రహించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తులో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. అందరు కూర్చుందాం.